వెల్కమ్ టు నెక్స్ట్ లెవెల్. గేట్ 2027 ఆస్పిరెంట్స్ ఎవరైనా ఉంటే ఈ వీడియో పూర్తిగా చూడండి. ఐఐటి మెడ్రాస్ గేట్ 27 కి సంబంధించిన బ్రౌచర్, అఫీషియల్ బ్రౌచర్, సిలబస్, ఎవ్రీ డీటెయిల్స్ ఈ రోజు రిలీజ్ చేసింది. మీరు ఐఐటి వెబ్సైట్కి వెళ్ళి ఈ బ్రౌచర్ ని డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. అయితే ఈ వీడియోలో మీకు సిలబస్ లో ఎటువంటి చేంజెస్ జరిగాయి అనేది మోస్ట్ సిస్టమాటిక్ వేలో, బహుశా ఇలాంటి వీడియో ఇంకా ఎవరు చేసి ఉంటారని అనుకుంటున్నాను. ఏంటంటే ప్రతి సబ్జెక్ట్ కి లాస్ట్ ఇయర్ 26 పేపర్ సిలబస్ ఏంటి, 27 సిలబస్ ఏంటి, రెండు మీకు కంపేర్ చేస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొత్తగా యాడ్ అయిన రోబోటిక్స్ పేపర్ ఉంది. దాంతో పాటు ఈ ఇయర్ ఎలాంటి కేర్ తీసుకుంటున్నారు అంటే, లాస్ట్ ఇయర్ ఎయిర్ వన్ మీద కాంట్రవర్సీ కూడా జరిగింది కాబట్టి ఈ ఇయర్ బయోమెట్రిక్స్ ఇంట్రడ్యూస్ చేయడం, ఫేస్ రికగ్నిషన్ ఇంట్రడ్యూస్ చేయడం, ఇలాంటివి కూడా చేంజెస్ జరుగుతున్నాయి. మొత్తం ఆ డీటెయిల్స్ అన్ని కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేస్తాం. సో వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు మన నెక్స్ట్ లెవెల్ గురించి ఆల్రెడీ తెలిసే ఉండొచ్చు. తెలియకపోతే, this is Bhima sir. I did my master's from IIT Kharagpur and pursuing my PhD from IIIT Hyderabad. And I have 15 years of experience in guiding the students like you. మన ఛానల్లో తెలుగులో we will be giving you the best possible content for all the GATE aspirants. గేట్ అనే కాదు, ఇంజనీరింగ్ సంబంధించి ఎటువంటి అప్డేట్స్ కావాల్సినా సరే మన ఛానల్లో మీకు దొరుకుతాయి. ఆల్ ఇన్ఫర్మేటివ్ గా వీ హ్యావ్. ఒకసారి మీరు ఛానల్ చూస్తే మీకు ఆల్రెడీ అర్థమవుతుంది. కొత్తగా వచ్చిన వాళ్ళకి చెప్తున్నాను. ఆల్రెడీ ఉన్న వాళ్ళు మీకు ఆల్రెడీ నేను తెలుసు కాబట్టి ఐ డోంట్ నో నీడ్ టు ఇంట్రడ్యూస్ యూ. సో ఇప్పుడు ఛానల్‌ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని లైక్ చేయండి. వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీకు వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా నన్ను అడగండి. నేను హెల్ప్ చేస్తాను. సో లెట్స్ స్టార్ట్. చేంజెస్ ఏం జరిగాయనేది చూద్దాం. ఫస్ట్‌లీ జస్ట్ అఫీషియల్ బేసిక్ డేటా. లాస్ట్ ఇయర్‌తో కలిసి కంపేర్ చేస్తే ఈ ఇయర్ ఎగ్జామ్ అనేది 6 డేస్ జరుగుతుంది. లాస్ట్ ఇయర్ 4 డేస్. ఎవ్రీ ఇయర్ జనరల్‌గా 2 వీక్స్ జరుగుతది. ఈ ఇయర్ 3 వీక్స్ జరుగుతుంది. అంటే దే ఆర్ ఆల్సో ఎక్స్‌పెక్టింగ్ ద నంబర్ ఆఫ్ ఆస్పిరెంట్స్ విల్ బి మోర్ దిస్ టైమ్. డెఫినెట్‌లీ ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. అలా అనే కాదు, టెస్ట్ సెంటర్స్ కూడా నంబర్ ఆఫ్ పెంచారు. సో దే వాంట్ టు మేక్ ఇట్. లాస్ట్ ఇయర్ జరిగిన తప్పులేమన్నా ఉంటే అవైతే ఈసారి జరగకుండా వాళ్ళు టేక్ కేర్ చేస్తారు డెఫినెట్‌గా. ఈసారి కాంపిటీషన్ కూడా కొంచెం ఎక్కువ ఉండొచ్చు. ఎందుకంటే ఆస్పిరెంట్స్ పెరుగుతున్నారు. రైట్? బికాస్ ఆఫ్ ద జాబ్ ఆపర్చునిటీ కండిషన్స్ అవన్నీ చూసిన తర్వాత గేట్ మీద కూడా అవేర్‌నెస్ పెరిగింది. సో యూ కెన్ సీ దిస్ ఇయర్ దే ఆర్ గోయింగ్ టు కండక్ట్ ఆన్ 3 వీక్స్, ఫిబ్రవరి 6, 7, 13, 14, 2021. కానీ ఏ రోజు ఏ ఎగ్జామ్ ఉంటుందంటే దే విల్ అనౌన్స్ లిటిల్ లేటర్. అయితే చూడండి, అప్లికేషన్స్ మనకి ఆగస్ట్ 14న రిలీజ్ కాబోతున్నాయి. ఇంకా టైం అయితే ఉంది. కానీ సెప్టెంబర్ 20కి క్లోజ్ అవుతాయి. 21కి మీకు లాస్ట్ డేట్ ఫర్ ద క్లోజింగ్. మీరు ఎక్స్టెండ్ చేసుకుంటే అది 30th వరకు వస్తుంది. సో రిజల్ట్స్ అనేవి మార్చ్ 19న, అంటే మొత్తం ఎవ్రీథింగ్ దిస్ వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ థింగ్ ఇన్ గేట్ నోటిఫికేషన్ ఏంటంటే ఎగ్జామ్ తో పాటు రిజల్ట్ ఎప్పుడో కూడా క్లియర్ గా స్పెసిఫై చేస్తారు. ఎవ్రీథింగ్ ఈజ్ సిస్టమాటిక్ అండ్ ఎవ్రీ ఇయర్ ఇట్ హ్యాపెన్స్ ఇన్ ద సేమ్ టైమ్ లైన్. సో ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. దీంతో పాటు ఫీజు ఎప్పటిలాగే, ఇందాక నేను షార్ట్స్ చేసినప్పుడు పొరపాటున అది 20,000 చేశాను. చాలా మంది స్టూడెంట్స్ కామెంట్ కూడా పెట్టారు. ఇట్ ఈస్ సార్ 2000 మళ్ళీ 20 అంటున్నా. ఓకే. ఇఫ్ యూ హ్యావ్ ఎ రిజర్వేషన్ ఆర్ ఫీమేల్ క్యాండిడేట్ ఇట్ విల్ బి 1000. కానీ లేట్ ఫీజ్ తో కట్టాలనుకుంటే ఇంకో 500 ఎక్కువ. సో ఇప్పుడు ఈ ఇయర్ లాస్ట్ ఇయర్ జరిగిన కాంట్రవర్సీ ఏదైతే ఉందో దానికోసం కౌంటర్ చేస్తూ వీళ్ళు ఏం చేశారంటే, అప్లికేషన్స్ మన గేట్ 2027 జిఓఏపీస్ నుంచి మాత్రమే మీరు అప్లై చేయగలుగుతారు. ఇక్కడ చూడండి ఏంటంటే, లైవ్ ఫేషియల్ డీటెయిల్స్ డ్యూరింగ్ ద రిజిస్ట్రేషన్. అంటే మీరు ఒక వెబ్ క్యామ్ ఉన్న ల్యాప్‌టాప్ నుంచి మీ ఫేస్‌ని అది డిటెక్ట్ చేసి, అది మళ్ళీ మీకు ఖచ్చితంగా హాల్ టికెట్ ఇంట్రొడ్యూస్ చేసినప్పుడు నెక్స్ట్ మీరు ఎగ్జామ్‌కెళ్ళినప్పుడు కూడా మేబీ ఫేషియల్ రికగ్నిషన్ దే మే బి యూజింగ్ ఇట్. సో దట్ ఈస్ ద రీజన్ దే ఆర్ డూయింగ్ దిస్. అప్లికెంట్స్ ఆర్ రిక్వైర్డ్ టు ప్రొవైడ్ లైవ్ ఫేషియల్ డీటెయిల్స్ డ్యూరింగ్ ద రిజిస్ట్రేషన్ ప్రాసెస్. ఇట్ ఈస్ రికమెండెడ్ టు మీరు డిజిటల్ లాకర్, డిజి లాకర్ ఉంటుంది కదా! దాంట్లో వెరిఫై అయ్యి, అంటే మీ ఆధార్ నంబర్ ఇవన్నీ అందులో యాడ్ చేసుకోవచ్చు, తెలుసు కదా! అవి ఉంటే స్మూత్ ప్రాసెస్‌గా అయిపోతుందని చెప్తున్నారు. సో ఇది చేసుకొని ఉంచుకోండి. సో దిస్ ఈస్ వన్ థింగ్. ఆళ్ళు ఇంకొకటి కూడా స్పెసిఫై చేశారు. రూల్స్ అన్నీ లాస్ట్ ఇయర్, ఈ ఇయర్ సేమే ఉన్నాయి. కాకపోతే ఒక రూల్ యాడ్ చేశారు. ఏంటంటే, మీరు మాల్ ప్రాక్టీస్ చేస్తూ పట్టుబడితే మీకు ఇంకొక 3 ఇయర్స్ వరకు గేట్ ఎగ్జామ్ రాయడానికి బ్యాన్ చేసే ఛాన్స్ కూడా ఉంది అని రాశారు. ఆహ్, గేట్ ఎలిజిబిలిటీ అనేది ఎనీ మీ ఏజ్‌తో సంబంధం లేదు. ఎనీ నంబర్ ఆఫ్ ఇయర్స్ యూ కెన్ రైట్. దోస్ రూల్స్ ఆర్ ఆల్సో స్పెసిఫైడ్. అందులో పెద్ద చేంజెస్ ఏమీ లేవు. సో మేజర్ చేంజెస్ 2026కి, 2027కి మీరు అబ్జర్వ్ చేస్తే ఇవే. 2026 ఇది ఎవ్రీ ఇయర్ చేంజ్ అవుతుంది. అందులో చేంజ్ అనకూడదు గానీ, ఐఐటీ గౌహతి, ఇక్కడేమో ఐఐటీ మద్రాస్ కండక్ట్ చేస్తుంది. లాస్ట్ ఇయర్ 4 డేస్ జరిగితే ఈసారి ఎగ్జామ్ 6 డేస్. లాస్ట్ ఇయర్ 200 సిటీస్‌లో జరిగితే ఇప్పుడు 300 సిటీస్‌లో జరుగుతుంది. ఇప్పుడు కొత్త పేపర్ మనకి రోబోటిక్స్ అండ్ ఆటోమేషన్ పేపర్. సిలబస్ కూడా చూసాను నేను. అది కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సిలబస్‌లో ఎలక్ట్రికల్ సిలబస్ ఉంది, సీఎస్‌సి సిలబస్ ఉంది, ఈసీ సిలబస్ అన్నీ ఉన్నాయి ఇందులో. మంచి డిఫరెంట్‌గా ఇంటర్ డిసిప్లినరీకి బెస్ట్ అనొచ్చు. రోబోటిక్స్ ఎవరైనా ఇంట్రెస్టెడ్‌గా ఉంటే ఇది ఎలా క్రాక్ చేయాలో అది కూడా నేను డిస్కస్ చేస్తా. సో ఇప్పుడు చూడండి, ఆహ్,
మనకి ఈ ఎక్స్‌ఈపీ స్టూడెంట్స్ తక్కువ కాబట్టి దాని గురించి ఎక్కువ మాట్లాడట్లే. రిజిస్ట్రేషన్ డిజిటల్ లాకర్ అనేది ఎక్స్‌ట్రా కావాలన్నారు. ఐడెంటిఫికేషన్‌కి లైవ్ ఫేషియల్ వెరిఫికేషన్ ఉంటుంది. గవర్నమెంట్ అప్రూవ్డ్ డిగ్రీ అని టెర్మినాలజీ ప్లేస్‌లో ఈసారి యూజీసీ ఆర్ ఏఐసీటీసీ అని చెప్పారు. మిగతావి టు బి అనౌన్స్డ్ దట్ అడ్మిట్ కార్డ్ ఎప్పుడొస్తుంది, ఎగ్జామ్ సిటీస్ ఎట్సెట్రా అనేవి. సో ఇప్పుడు చూడండి హియర్ మీరు ఒక మీరు బీటెక్ అయితే బీటెక్ థర్డ్ ఇయర్‌లో ఉంటే గేట్ ఎగ్జామ్ రాయడానికి ఎలిజిబుల్. మీరు థర్డ్ ఇయర్ కానీ, పాస్ ఔట్ కానీ ఎవరైనా సరే. ఈవెన్ ఎంబీబీఎస్ వాళ్ళు కూడా రాయొచ్చు. డిఫరెంట్ డిఫరెంట్ పేపర్స్‌లో డిగ్రీ వాళ్ళు కూడా రాయొచ్చు. కమింగ్ టు ద బీటెక్ పాయింట్ ఆఫ్ వ్యూ థర్డ్ ఇయర్ మీరు ఏఐసీటీసీ ఆర్ యూజీసీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీలో చేస్తే ఈవెన్ ఏఎంఐ వాళ్ళు కూడా అలౌడే. సో మీరు గేట్ రాయడానికి ఎలిజిబులే. మీరు ఏ బ్రాంచ్‌లో బీటెక్ చేస్తన్నా మీరు ఏ బ్రాంచ్‌లో చేయొచ్చు. సింపుల్ ఎగ్జాంపుల్‌లో చెప్తున్నాను. మీరు మెకానికల్ ఇంజినీరింగ్‌లో బీటెక్ చేస్తున్నా సరే, కంప్యూటర్ సైన్స్‌లో గేట్ రాసి ఎంటెక్ చేయాలనుకుంటే చెయ్యొచ్చు. పీఎస్‌యూస్‌కి వాళ్ళ ఓన్ క్రైటీరియా ఉంటుంది. కానీ మీరు గేట్ రాయాలనుకుంటే ఏ బ్రాంచ్‌లో అయినా రాయొచ్చు. అందులో డౌటే లేదు. ఓకేనా? ఇవి డౌట్ చాలా మందికుంటుంది. సో, బేసిక్ డౌట్స్ అన్నీ కూడా ఈ వీడియోలో క్లియర్ చేస్తాను. సో, ప్లీజ్ స్టే ట్యూన్డ్. సో, 3 ఇయర్స్ వాలిడిటీ ఉంటుంది. మీరు థర్డ్ ఇయర్‌లోనే క్రాక్ చేసేస్తే మీరు ఫైనల్ ఇయర్ అయ్యాక ఆ తర్వాత మీరు జాయిన్ అవ్వచ్చు. లేదా 1 ఇయర్ ఆగి జాయిన్ అవ్వచ్చు. 3 ఇయర్స్ వరకు గేట్ స్కోర్ అనేది వాలిడిటీ ఇస్తున్నారు. ఓకే. ఇప్పుడు చూడండి మీరు ఆహ్ ఫస్ట్‌లీ అండర్‌స్టాండ్ దీస్ ఆర్ ద కోడ్స్. ఇప్పుడు మన దగ్గర ఎక్కువ ఉండే మన ఛానెల్‌లో ఉండే స్టూడెంట్స్‌లో ఫస్ట్ ఎవరు? ఈసీ స్టూడెంట్స్‌ని తీసుకుందాం. మీరు ఏ పేపర్స్ అలౌడ్ అంటే మీరు 2 పేపర్స్ వరకు రాసుకోవచ్చు. సో, 2 పెర్ పేపర్‌కి 2000 పే చేసుకొని 2 పేపర్స్‌కి హియర్ ఈసీ అయితే అంటే మీరు ఈసీ బీటెక్ అనట్లేదు. ఈసీ మీ మెయిన్ పేపర్ అయితే ఈసీతో పాటు సీఎస్ రాసుకోవచ్చు, డీఏ రాసుకోవచ్చు, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, ఇన్‌స్ట్రుమెంటేషన్ అండ్ ఆల్సో యూ కెన్ రైట్ పీహెచ్. పీహెచ్ స్టాండ్స్ ఫర్ ఫిజిక్స్. సెమీకండక్టర్ ఫిజిక్స్ సాలిడ్ స్టేట్ డివైజెస్ ఇలాంటి స్పెషలైజేషన్స్ కోసం మీరు ఇందులో అప్లై చేసుకోవచ్చు. అట్లాగే ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ స్టూడెంట్స్ డీఏ రాయొచ్చు, ఈసీ రాయొచ్చు. మీకు సీఎస్ లేదు. ఓకే. మీరు కావాలంటే డైరెక్ట్ సీఎస్ రాసుకోవచ్చు. అది వేరే విషయం. ఎలక్ట్రికల్ ప్రైమరీ పేపర్ తీసుకున్న వాళ్ళు సెకండరీ పేపర్ ఏది తీసుకోవచ్చు అనుకుంటే ఫిజిక్స్ దీంతో పాటు రోబోటిక్స్ అండ్ ఆటోమేషన్. ఇది ఈ ఇయరే పెట్టారు. అండ్ ఐ థింక్ ఐఐటీ మద్రాస్‌లో కొన్ని స్పెషలైజ్డ్ డిగ్రీస్ కూడా స్టార్ట్ అయినాయి. దాంట్లో రోబోటిక్స్ అండ్ ఆటోమేషన్‌లో నేను రీసెంట్‌గా చూసాను. యూజీ కూడా స్టార్ట్ అయినట్టుంది. సో, అంటే ఇప్పుడు ఇవన్నీ ఎమర్జింగ్ టెక్నాలజీస్ కదా! రోబోటిక్స్ కానీ మనకి ఫండమెంటల్ బ్రాంచెస్‌గా ఇప్పుడు ఒకప్పుడు మెకానికల్, సివిల్ ఉండేవి. ఎలక్ట్రికల్ ఉండేది. నెక్స్ట్ ఈసీ యాడ్ అయింది. తర్వాత సీఎస్ఈ యాడ్ అయింది. తర్వాత ఏఐ. అట్లాగే ఇప్పుడు ఎమర్జింగ్ టెక్నాలజీస్‌లో రోబోటిక్స్ ఇవన్నీ కూడా రాబోతున్నాయి. ఐఓటీ మీద కూడా ఇంజినీరింగ్ రాబోతుంది. ఐ మీన్ ఉంది చాలా చోట్ల ఇంకా. స్పెషలైజేషన్ అది కూడా ఎవాల్వ్ అవుతున్నాయి. ఓకే. సో, వన్ ఆఫ్ ద ఎమర్జింగ్ టెక్నాలజీస్ రోబోటిక్స్ అండ్ ఆటోమేషన్. ఇది ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ బీటెక్ వాళ్ళే రాయాలని రూల్ లేదు. కానీ ప్రైమరీ పేపర్ ఎలక్ట్రికల్ ఉన్న వాళ్ళు ఆర్ఏకి ఎలిజిబుల్. అట్లా. అలాగే సీఎస్ ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు చూడండి మీకు చాలా పేపర్స్ రాసుకోవచ్చు. డీఏ రాయొచ్చు, సీఎస్ రాయొచ్చు, మ్యాథమెటిక్స్‌లో రాసుకోవచ్చు, మీరు ఆర్ఏలో రాసుకోవచ్చు, స్టాట్స్‌లో కూడా రాసుకోవచ్చు. ఓకే. ఫిజిక్స్‌లో రాయొచ్చు. జీఈ అంటే ఏముందమ్మా? మనకి ఏబీసీజీఈ. ఓకే. అంటే జియోమెట్రిక్స్ కూడా మీరు ఎలిజిబులే. ఫిజిక్స్‌కి ఎలిజిబులే. ఎంఈ, ఎంఈ అంటే ఏంటి? మెకానికల్ కూడా కంప్యూటర్ సైన్స్ వాళ్ళు ఎలిజిబులే. ఓకే. సో, సీఎస్ ప్రైమరీ పేపర్ అంటే మెకానికల్ స్టూడెంట్ ఎవరైనా ఉన్నారనుకోండి, సీఎస్ ప్రైమరీ పేపర్ పెట్టుకొని మెకానికల్ 2 రాసుకోవచ్చనమాట. సీఎస్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు. అట్లాగే డీఏ స్టూడెంట్స్ ఎవరన్నా ఉంటే మనకుండి జనరల్‌గా మన ఛానెల్‌లో ఉండే ట్రాఫిక్ అంటే ఎక్కువ. మీరు కూడా సీఎస్, ఈసీఈ మీరు డీఏ మెయిన్ పేపర్ పెట్టుకుంటే ఆర్ఏ కూడా రాసుకోవచ్చు, ఈసీ రాసుకోవచ్చు. బట్ యూ ఆర్ అలౌడ్ టు రైట్ ఓన్లీ 2. యూ ఆర్ అలౌడ్ టు రైట్ ఓన్లీ 2. అట్లాగే ఇప్పుడు ఆర్ఏ పెట్టుకున్నారనుకోండి ఆర్ఏ ఎక్కడుంది? చూడండి మీరు డబుల్ మెకానికల్ డీఏ సీఎస్. సో, వన్ కాంబినేషన్ ఈస్ నాట్ పాసిబుల్. వాట్ ఈస్ దట్ కాంబినేషన్? ఈసీ ప్లస్ ఆర్ఏ అనే కాంబినేషన్ ఎలిమినేటెడ్. మీరు ఈసీ పేపర్ రాస్తే ఆర్ఏ మర్చిపోండి. ఆర్ఏ రాస్తే ఈసీ మర్చిపోండి. బట్ ఎలక్ట్రికల్ రాసినా, సీఎస్ రాసినా, డీఏ రాసినా మీరు ఆర్ఏలోకి వెళ్ళొచ్చు. అట్లా ఎలా ఇచ్చారు సార్ అంటే దానికి ఒక లాజిక్ ఉంది. నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సిలబస్ చూసినప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. మీరు కంప్లీట్‌లీ ఆర్ఏ రాసుకోవాలంటే ఈసీ బీటెక్ స్టూడెంట్ కూడా రాసుకోవచ్చు. అందులో డౌట్ ఏం లేదు. కానీ ఈసీ పేపర్ ప్రైమరీ ఉన్న వాళ్ళు మాత్రం ఆర్ఏ రాయడానికి ఛాన్స్ లేదు. ఓకేనా? ఈ ఈ పాయింట్ క్లియర్ అయింది కదా! లెట్స్ మూవ్ ఫర్దర్. సో, సీఎస్ వాళ్ళు ఏం రాయొచ్చో తెలుసు. డీఏ వాళ్ళు ఏం రాయొచ్చో తెలుసు. అండ్ నౌ అందరికి కామన్‌గా 100 మార్క్స్‌లో 15 మార్క్స్ ఉండేది జనరల్ యాప్టిట్యూడ్. ఇందులో 1%, 1 లైన్, 1 వర్డ్ కూడా చేంజ్ లేదు. 2026లో ఏదైతే సిలబస్ ఉందో 2027లో యాజ్ ఇట్ ఈజ్ కాపీ పేస్ట్ సిలబస్. ఇందులో అసలు 1% కూడా చేంజ్ లేదు.
చూడండి, ఇట్ ఈస్ ద సేమ్ సిలబస్. ఎందుకంటే ఐఐటీ వెబ్సైట్ కూడా స్పెసిఫిక్‌గా బ్రౌచర్‌లో చెప్పారు. ఏం చెప్పారంటే చేంజెస్ సిలబస్‌లో ఉన్నవి మీరు సరిగ్గా చూసుకోండి అని చెప్పారు. నేను అందుకే ఏం చేశానంటే అరౌండ్ ఐ థింక్ ఈవినింగ్ 5 నుంచి కూర్చున్నాను. ప్రతి స అంటే చూడండి, 4 బ్రాంచెస్‌కి ప్రతి సబ్జెక్ట్‌కి ఓ పక్కన 26 ఓ పక్కన 24 పెట్టుకొని లైన్ చదువుతూ ఎక్కడెక్కడ చేంజెస్ ఉన్నాయన్నీ టిక్స్ పెట్టుకున్నా. దట్స్ వై ఈ వీడియో అనేది ఇంత లేట్ అవ్వడానికి కారణం. సో, ఇది జనరల్ యాప్టిట్యూడ్‌కి సంబంధించి నో చేంజ్. ఐ కెన్ సే సేమ్ యాస్ 2026 గేట్. 2026లో ఏదైతే మీరు చూసారో సేమ్ యాజ్ ఇట్ ఈస్. సేమ్ సిలబస్. ఇప్పుడు ఈసీకొస్తున్నాను. నెక్స్ట్ ఎలక్ట్రికల్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తా, కంప్యూటర్ సైన్స్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తా, డీఏ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఈసీకొచ్చేసరికి మనకి మ్యాథమెటిక్స్‌తో క్రాక్ చేద్దాం. మ్యాథ్స్ అయిపోయాక నేను టెక్నికల్ సబ్జెక్ట్స్ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, లీనియర్ ఆల్జీబ్రా చూడండి. వెక్టార్ స్పేసెస్, బేసిస్, లీనియర్ డిపెండెన్స్, ఇండిపెండెన్స్. ఇక్కడ ఉన్నవి కూడా అవే కదా! వెక్టార్ స్పేసెస్, బేసిస్, లీనియర్ డిపెండెన్స్, ఇండిపెండెన్స్, మ్యాట్రిక్స్ ఆల్జీబ్రా, ఐగెన్ వాల్యూస్, ఐగెన్ వెక్టర్స్, ఓకే, ర్యాంక్, సొల్యూషన్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్. సో, ఇందులో దేర్ ఆర్ నో చేంజెస్. నెక్స్ట్ మీన్ వాల్యూ థియరమ్స్ కాలిక్యులస్‌లోకొచ్చేసరికి అది కూడా ఆల్మోస్ట్ కాపీ పేస్ట్. యూ కెన్ రీడ్ ఎవ్రీ లైన్. వాల్యూమ్ ఇంటిగ్రల్, సర్ఫేస్ ఇంటిగ్రల్, లైన్ ఇంటిగ్రల్ అండ్ టైలర్ సిరీస్. ఇది ఎప్పటినుంచో స్టాక్ సిలబస్ అని చెప్పొచ్చు. డిఫరెన్షియల్ ఈక్వేషన్స్‌కొచ్చేసరికి లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఇక్కడ చూడండి దేర్ ఇస్ ఎ చేంజ్. మీకు ఇది 2027. ఇప్పుడు ఇది 2026. ఓకే. 2027కి 2026కి డిఫరెన్షియల్ ఈక్వేషన్స్‌లో సిలబస్‌లో చేంజ్ ఎట్లా వచ్చిందో చూద్దాం. ఇక్కడ దే స్పెసిఫైడ్ సింప్లీ డైరెక్ట్‌లీ స్పెసిఫైడ్ యాస్ లీనియర్ ఈక్వేషన్స్. అంటే వాళ్ళ స్పెసిఫికేషన్ నొటేషన్ చేంజెస్ చెప్తున్నారు. ఇక్కడ ఏం చెప్పారు? లీనియర్ అండ్ నాన్ లీనియర్ కూడా చెప్పారు. ఓకే. ఆఫ్టర్ దట్ హైయర్ ఆర్డర్ లీనియర్ ఈక్వేషన్స్. ఠీకే. లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్‌లోనే నెక్స్ట్ కాచీస్ అండ్ యూలర్స్ ఈక్వేషన్. ఇక్కడ కూడా మనకి కాచీ యూలర్ ఈక్వేషన్ అయితే ఉంది కదా! ఓకే. మెథడ్స్ ఆఫ్ సొల్యూషన్. ఈ కాంప్లిమెంటరీ ఫంక్షన్ అక్కడ ఉంది. పర్టిక్యులర్ ఇంటిగ్రల్, పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్, బౌండరీ వాల్యూ. ఈ పార్ట్ అంతా సేమే. ఓన్లీ థింగ్ ఏంటంటే 1 మినిట్. దీస్ ఫస్ట్ 2 లైన్స్. ఓకే. నేను అండర్‌లైన్ చేస్తాను చూసుకోండి. ఇక్కడ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ 2027లో. అదే మీకు లాస్ట్ ఇయర్‌కి వచ్చేసరికి ఫస్ట్ ఆర్డర్, హైర్ ఆర్డర్, లీనియర్ అండ్ నాన్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అని స్పెసిఫై చేశారు. యూలర్ అండ్ కాచీ అయితే రెండిట్లోని సేమే. సేమ్ అయినవి నేను మార్క్ చేయట్లేదు. ఓకే. సో, మెథడ్స్ ఆఫ్ సొల్యూషన్స్ యూజింగ్ వేరియేషన్ ఆఫ్ పారామీటర్స్, కాంప్లిమెంటరీ ఫంక్షన్. ఓకే. సో, ఇక్కడ నుంచి మళ్ళీ సేమే. ఓన్లీ మళ్ళీ నాన్ హోమోజీనియస్ ఈక్వేషన్. ఈ 2 పాత ఒక్కొక్కసారి ఏంటంటే స్పెసిఫికేషన్ చేంజ్ ఉంటుందంటే సిలబస్‌లో చేంజ్ ఉండదు. సో, ఈ 2 టెర్మినాలజీస్ మారాయి కంపేర్డ్ టు లాస్ట్ ఇయర్. అంటే ఈ ఫస్ట్ పార్ట్‌లో. మిగతాదంతా సేమే. ఓకే. యూలర్స్ ఈక్వేషన్ గాని, కాచీస్ ఈక్వేషన్ గాని దోస్ థింగ్స్ ఆర్ సేమ్. ఇప్పుడు వెక్టార్స్‌లోకొచ్చేసరికి వెక్టార్స్‌లో దేర్ ఇస్ నో చేంజ్. యూ కెన్ సీ హియర్. ఇక్కడ డైవర్జెన్స్, కర్ల్, గాస్, గ్రీన్ స్ట్రోక్స్ థియరమ్. ఇన్‌ఫాక్ట్ ఇట్ ఈస్ యూజ్‌ఫుల్ ఫర్ యూ ఇన్ ఎన్ నంబర్ ఆఫ్ వేస్. ఈఎంఎఫ్‌టీలో కూడా మనం వాడతాం కదా! సో, కాంప్లెక్స్‌కొచ్చేసరికి అనలిటికల్ ఫంక్షన్స్, కాచీస్ ఇంటిగ్రల్ థియరమ్ అండ్ కన్వర్జెన్స్ సిరీస్, టైలర్స్‌లో రెసిడ్యూ థియరమ్ మొత్తం ఇదంతా యాజ్ ఇట్ ఈస్. ఇందులో ఎటువంటి చేంజు లేదు. ప్రాబబిలిటీ అండ్ స్టాట్స్‌కొచ్చేసరికి మీరు మీన్, మీడియన్, స్టాండర్డ్ డీవియేషన్, కండిషనల్ ప్రాబబిలిటీ, ఆహ్, ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్స్ వచ్చి బైనామియల్, పాయిసన్, ఎక్స్‌పోనెన్షియల్ అండ్ నార్మల్, జాయింట్ అండ్ కండిషనల్. ఓకే. ఇక్కడ చూడండి మీకు కొంచెం ఎక్స్‌ట్రా యాడ్ చేశాడు. ఇది ఇంపార్టెంట్ కూడా. ఎందుకంటే 2027 ఏఐ ఇంపార్టెంట్ కదా! ఏఐకి మీరు ఇంపార్టెంట్ వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటి? ప్రాబబిలిటీ. అందుకే వాళ్ళు అకార్డింగ్ టు మెషిన్ లెర్నింగ్ ఇవన్నీ ప్రస్తుతానికి మనం ఇప్పుడు ఈవెన్ కమ్యూనికేషన్స్‌లో కూడా మనం ఐఓటీ యూజ్ చేస్తాము. కమ్యూనికేషన్స్‌లో కూడా మెషిన్ లెర్నింగ్ అల్గారిథమ్స్ యూజ్ చేస్తాం ప్రాక్టికల్‌గా ఆలోచిస్తే. అందుకని దే హావ్ స్పెసిఫికల్లీ స్పెసిఫైడ్ దిస్. చూడండి, నార్మల్ డిస్ట్రిబ్యూషన్, జాయింట్ అండ్ కండిషనల్ తర్వాత ఇక్కడ కోరిలేషన్ అండ్ రిగ్రెషన్ అనాలిసిస్. ఓకే. న్యూలీ యాడెడ్. రిగ్రెషన్ అంటే ఏం లేదమ్మా, సింపుల్ లీనియర్ రిగ్రెషన్ ఉంటుంది. మల్టీ వేరియబుల్ లీనియర్ రిగ్రెషన్ ఉంటుంది. ఓకే. పాలినామియల్ రిగ్రెషన్ ఉంటుంది. ఓకే. y ఈక్వల్ టు ఎంఎక్స్ ప్లస్ సితో దీన్ని చేస్తాం. ఓకే. mx1, m1 x1, m2 x2 లైక్ దిస్. ఆర్ హియర్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్. ఈ టైప్‌లో వైకి, ఎక్స్‌కి రిలేషన్ అంటే
ప్రిడిక్షన్ ఆఫ్ ద ఫంక్షన్స్‌కి మనం ఎక్కువ యూజ్ చేస్తా ఉంటాం. అంటే టు ఫైండ్ వై అండ్ ఎక్స్‌కి రిలేషన్ ఫైండ్ ఔట్ చేసి మనకి కొన్ని మన మెషిన్ లెర్నింగ్‌లో ఏం చేస్తామంటే కొన్నిటికి ట్రైనింగ్ యూజ్ చేసుకుంటాం. వాటిని యూజ్ చేసి వి విల్ టెస్ట్ ద డేటా. అంటే ఒక డేటాని ప్రిడిక్ట్ చేయడానికి ఇఫ్ దిస్ ఈస్ ద ఇన్‌పుట్ వాట్ విల్ బి ద పాసిబుల్ ఔట్‌పుట్ బేస్డ్ ఆన్ గివెన్ డేటా. సో వాటికి ఇది ప్రాక్టికల్‌గా చాలా ఇంపార్టెంట్. అందుకే రిగ్రెషన్ అనాలిసిస్ అండ్ కొరిలేషన్ అనాలిసిస్. ఓకే. సో కొరిలేషన్ కూడా అంటే మనకొచ్చిన అవుట్‌పుట్, ఇన్‌పుట్ ఒకే డైరెక్షన్‌లో వెళ్తున్నాయా లేదా? బోత్ ఆఫ్ దెమ్ ఆర్ కొరిలేటెడ్ ఆర్ 2 వేరియబుల్స్ మధ్య కొరిలేషన్ ఉందా లేదా? మనం దేన్నైనా ప్రిడిక్ట్ చేసే ముందు ఇవన్నీ చేయడానికి చాలా ఇంపార్టెంట్ ప్రాక్టికల్‌గా చూసుకుంటే మెషిన్ లెర్నింగ్‌లో. అందుకే ఈ 2 ఎక్స్‌ట్రాగా స్పెసిఫిక్‌గా స్పెసిఫై చేశారు. గాట్ ఇట్? సో క్రాస్ కొరిలేషన్ అండ్ ఆటో కొరిలేషన్ సిగ్నల్స్‌లో మీరు అదే కొంచెం డిఫరెంట్‌గా చదువుతారు. ఇక్కడ ఇంకొక విధంగా చదువుతారు. అంటే విత్ రెస్పెక్ట్ టు మీన్ అండ్ ఆల్ యూ విల్ బి స్టడీయింగ్ హియర్. అండ్ ఇట్స్ నాట్ వెరీ టఫ్. దాని బేసిక్ ఫార్ములాస్ ఇఫ్ రిక్వైర్డ్ ఐ మే టేక్ ఏ అంటే నేను మళ్ళీ ప్రామిస్ చేసి బ్రేక్ చేయకూడదు. అండ్ పాసిబిలిటీ ఉంటే దీని మీద నేను బేసిక్స్‌తో క్లాస్ తీసుకుంటాను. బికాజ్ ఐ హావ్ డన్ సమ్ వర్క్ ఆన్ దట్. సో దట్ ఈస్ మేజర్ డిఫరెన్స్. మ్యాథ్స్‌లోకి వచ్చేసరికి ఈ 2 టెర్మినాలజీస్ చేంజ్ అయ్యాయి. ఓకే. ఇది చాలా ఇంపార్టెంట్ చేంజ్. కొరిలేషన్ అండ్ రిగ్రెషన్ అనాలిసిస్. దట్ ఈస్ నాట్ స్పెసిఫైడ్ ఇన్ ద లాస్ట్ ఇయర్. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ బేసిక్ మన టెక్నికల్ సబ్జెక్ట్స్‌లో పెద్ద పెద్ద చేంజెస్ లేవు. చిన్న చిన్న చేంజెస్ ఉన్నాయి చూద్దాం. సో నోడ్ అండ్ మెష్ అనాలిసిస్ సూపర్ పొజిషన్ ఇక్కడ అదే ఉంది కదా. థెవెనిన్స్ థియరమ్ అదే ఉంది. నార్టన్స్ థియరమ్ అదే ఉంది. జస్ట్ గివ్ మీ 1 మినిట్. ఓకే. సైనూసోయిడల్ స్టడీ స్టేట్ అనాలిసిస్, ఫేజర్స్, కాంప్లెక్స్, మాక్సిమం పవర్. ఓకే. ఇక్కడ మనకి ఇదివరకు ఏంటంటే టైమ్ అండ్ ఫ్రీక్వెన్సీ డొమైన్ అనాలిసిస్ ఆఫ్ ద లీనియర్ సర్క్యూట్ స్పెసిఫైగా చెప్పాడు. ఇక్కడ చెప్పలేదు. ఇక్కడ మనం కొత్తగా ఏమీ లేదమ్మా. 2 పోర్ట్ నెట్వర్క్స్ ఇదివరకు కూడా చదివేవాళ్ళం. స్టార్ డెల్టా ట్రాన్స్ఫర్మేషన్ ఇప్పుడు ఇంతకు ముందు కూడా చదివేవాళ్ళం. అవే ఉన్నాయి. సేమ్ సిలబస్. నెట్వర్క్‌లో ఒక లైన్, ఒక వర్డ్ ఏమీ చేంజ్ కాదు. సిగ్నల్స్‌కొచ్చేసరికి మీరు ఎల్‌టిఏ సిస్టమ్స్. ఓకే. ఇక్కడ చూడండి సిగ్నల్స్ స్పెసిఫికేషన్ చేంజ్ చేశారు. ఇక్కడ చూడండి సిగ్నల్స్ హియర్ ఇట్ స్టార్టెడ్ ఇది 2026 ఇది మనకి 2026 రైట్ సైడ్ ఎప్పుడు 2026 ఈ వీడియో అయ్యే వరకు లెఫ్ట్ సైడ్ వచ్చి 2027. ఎవరైనా ఎలక్ట్రికల్ వాళ్ళు ఉంటే ఈ పార్ట్ స్కిప్ చేసి డైరెక్ట్‌గా ఎలక్ట్రికల్ పార్ట్‌కి వెళ్ళిపోండి. అలాగే సీఎస్ వాళ్ళు సీఎస్ పార్ట్‌కి వెళ్ళిపోండి. డీఏ వాళ్ళు డీఏ పార్ట్‌కి వెళ్ళిపోండి. అంతే కదా! రైట్? సో డోంట్ వేస్ట్ యువర్ టైమ్. సో ఇక్కడ చూడండి సిగ్నల్స్‌లో మీకు ఎల్‌టిఏ సిస్టమ్స్ ఈస్ ద సేమ్. డెఫినిషన్, ప్రాపర్టీ, కాజాలిటీ, స్టెబిలిటీ ఇవన్నీ ఖచ్చితంగా సేమే. ఫేజ్ డిలే, గ్రూప్ డిలే. ఓకే. నెక్స్ట్ ఇది కంటిన్యూస్ టైమ్ ఈ పైది కింద పెట్టాడు అంతే. 4 ఇయర్ సిరీస్, 4 ఇయర్ ట్రాన్స్‌ఫార్మ్, సాంప్లింగ్ థియరమ్ అండ్ అప్లికేషన్స్. ఓకే. సాంప్లింగ్ అండ్ రీకన్‌స్ట్రక్షన్. ఇదివరకు సాంప్లింగ్ థియరమ్ అని ఉండేది. నైక్విస్ట్ సాంప్లింగ్ థియరమ్ అదే కదా! పేరు మారేది ఇందులో చేంజ్ ఏం లేదు. అండ్ ఇట్స్ రీకన్‌స్ట్రక్షన్. ఓకే. నెక్స్ట్ డీటీఎఫ్టీ, డీఎఫ్టీ, జెడ్ ట్రాన్స్‌ఫార్మ్, ఎఫ్ఐఆర్, ఐఏఆర్. ఓకే. ఎఫ్ఐఆర్, ఐఏఆర్ ఇదివరకు ఉండేది. తర్వాత దే హావ్ రిమూవ్డ్ ఇట్. నౌ యూ కెన్ సీ హియర్ దే హావ్ explicitly specified it. Okay, discrete time processing of the continuous signals. So these are comes under DSP. Okay, FIR and IER filter design. మనకు ఇప్పుడు సిగ్నల్స్ జరుగుతుంది కదా సార్, స్వామి సార్ will teach that part also. Okay. Finite impulse response and infinite impulse response filter design concept. Okay. Other than that, there is no major change. ఇదివరకు discrete time processing of the continuous time signals was there. Okay. Now that line is removed. ఈడీసీకి వచ్చేసరికి చూడండి ఎనర్జీ బ్యాండ్స్ ఇన్ ఇంట్రిన్సిక్ అండ్ ఎక్స్ట్రిన్సిక్ ఈక్విలిబ్రియం కండిషన్స్, డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ బ్యాండ్ గ్యాప్ సెమీకండక్టర్. ఇక్కడ కూడా అదే ఉంది మనకి, ఇందులో చేంజ్ ఏం లేదు. క్యారియర్ ట్రాన్స్పోర్ట్ లో కూడా మొబిలిటీ, రెసిస్టివిటీ, జనరేషన్ అండ్ రికాంబినేషన్ ఆఫ్ ద పాయిజన్స్ ఈక్వేషన్, దెన్ పిఎన్ జంక్షన్, జేఎన్ఆర్ డయోడ్, బీజేటీ, మాస్ఫెట్, ఎల్ఈడి అండ్ ఫోటో డయోడ్, సోలార్ సెల్. సో ఈడీసీలో 0% చేంజ్. ఈడీసీలో ప్రీవియస్ గా ఇప్పుడు చూస్తే 2026, 2027 కి ఒక్క లైన్ కూడా చేంజ్ చేయలేదు. అనలాగ్ సర్క్యూట్స్ కి వచ్చేసరికి డయోడ్స్ ఆర్ సేమ్. బయాసింగ్ ఇందులో ఒక ఐ థింక్ వన్ స్మాల్ చేంజ్ ఇస్ దేర్. ఐ హావ్ సీన్ దట్. ఓకే. కరెంట్ మిర్రర్ డిఫరెన్షియల్ ఇది యాజ్ ఇట్ ఈస్ కాపీ పేస్టే. ఇక్కడ చూడండి ఆప్ యాంప్ సర్క్యూట్స్ లో చేంజ్ ఉంది. ఆప్ యాంప్ సర్క్యూట్స్ కి వచ్చేసరికి మనకి ఇక్కడ యాంప్లిఫైర్, సమ్మర్స్, డిఫరెన్షియేటర్స్, ఇంటిగ్రేటర్స్, యాక్టివ్ ఫిల్టర్స్, స్మిత్ ట్రిగ్గర్స్ అండ్ ఆసిలేటర్స్ తో పాటు చూడండి
dominant pole Miller compensation. This is the new topic. Okay. So all of them I'm marking. Possibility ఉంటే ఈ పీడిఎఫ్ మన టెలిగ్రామ్ ఛానల్‌లో నేను షేర్ చేస్తాను. డోంట్ వరీ. సో 2026కి 2027కి చిన్న చిన్న చేంజెసే. పెద్ద చేంజెస్ అని అనలేము ఇవి. హార్డ్‌లీ వెరీ స్మాల్ టాపిక్స్. నెట్వర్క్స్‌లో చేంజ్ లేదు. ఈడీసీలో చేంజ్ లేదు. సిగ్నల్స్‌లో స్మాల్ ఎడిషన్ ఉంది. అండ్ ఇక్కడ స్మాల్ ఎడిషన్ ఉంది. మ్యాథమెటిక్స్‌లో 5 టాపిక్స్‌లో మీరు చూడొచ్చు న్యూమరికల్ మెథడ్స్ ఎప్పుడో తీసేసారు కదా! మనకి. ఓకే. సో 1, 2, 3, 4, 5, 6 టాపిక్స్ ఉన్నాయి కదా! ఈ 6 టాపిక్స్‌లో ఒక స్మాల్ చేంజ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ దగ్గర, ప్రాబబిలిటీ దగ్గర ఒక ఎక్స్‌ట్రా లైన్ కొరిలేషన్ అండ్ రిగ్రెషన్ అనాలిసిస్ అనేది యాడ్ అయింది. అంతే. అంతకు మించి ఏమీ లేదు. సో ఇప్పుడు గేట్ ఈసీ డిజిటల్ సర్క్యూట్స్ అంటే మన సబ్జెక్ట్, నా సబ్జెక్ట్. డిజిటల్‌కొచ్చేసరికి బైనరీ, ఇంటీజర్, ఫ్లోటింగ్ పాయింట్ ఇది 2022లో పెట్టాడు సిలబస్. ఇప్పటి వరకు ఒక్కసారి కూడా క్వెషన్ ఇవ్వలేదు. నేను ఎప్పటినుంచో వెయిట్ చేస్తున్నాను. ఎందుకంటే ఈజీగా ఉన్నప్పుడు అది అందరూ ఐ మీన్ టీచ్ చేసేవాళ్ళు కూడా ఇది వదిలేస్తారు చాలా మంది టీచర్స్. ఓకే. అది సీఎస్‌సి టాపిక్ అని చెప్పేసి. సో నేను మాత్రం మనకి చెప్తాను. సో నిజంగా మన దగ్గర సీరియస్‌గా చదివిన స్టూడెంట్‌కి అది హెల్ప్ అవుతుందని చెప్పి ఎప్పటినుంచో వెయిట్ చేస్తున్నాను. దాంట్లోంచి క్వెషన్ రావాలని. అది ఇదివరకు కూడా ఉన్నదే సేమ్ సిలబస్. అందులో పెద్ద చేంజెస్ ఏం లేవు. లాజిక్ గేట్స్ దేర్ స్టాటిక్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ సీమాస్, అర్థమెటిక్, కోడ్ కన్వర్టర్స్, డీకోడర్స్. ఆహ్, సెమీకండక్టర్ మెమరీస్ యాజ్ ఇట్ ఈస్, శాంపుల్ అండ్ హోల్డ్ సర్క్యూట్స్ అండ్ సిఓకొచ్చేసరికి సేమ్. ఇందులో డిజిటల్‌కొచ్చేసరికి దేర్ ఆర్ నో చేంజెస్. అబ్సల్యూట్‌లీ జీరో చేంజ్. ఓకే. కంట్రోల్ సిస్టమ్స్‌కొచ్చేసరికి మీరు చూడొచ్చు ఫీడ్‌బ్యాక్ ప్రిన్సిపల్, ట్రాన్స్‌ఫర్ ఫంక్షన్, బ్లాక్ డయాగ్రామ్. సో ఇది ఇది కూడా ఆల్మోస్ట్ మీకు కాపీ పేస్టే కదా! ఇందులో ఎటువంటి చేంజెస్ లేవు. నైక్విస్ట్ అండ్ స్టెబిలిటీ, రౌదర్ విచ్ గాని, ఫ్రీక్వెన్సీ యాహ్! ఎగ్జాక్ట్‌లీ సేమ్. సో కమ్యూనికేషన్ ఇంకా లాస్ట్ 2 సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఇదయిపోతే మనం ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌కి మూవ్ అయిపోవచ్చు. సో ఆటో కొరిలేషన్, పవర్ ఇక్కడ చూడండమ్మా. అనలాగ్ కమ్యూనికేషన్ ఇట్ ఈస్ సేమ్ సూపర్ హెటెరోడైన్ రిసీవర్ అండ్ ఎంట్రోపీ. ఇక్కడ మ్యూచువల్ ఇన్ఫర్మేషన్, ఛానెల్ కెపాసిటీ. ఇక్కడ మీకు సోర్స్ కోడింగ్ అనేది యాడ్ అయింది. దిస్ ఈస్ న్యూ. వాట్ ఈస్ న్యూ? సోర్స్ కోడింగ్. ఇది ఇన్ఫర్మేషన్ థియరీలో సోర్స్ కోడింగ్ అనే టాపిక్ యాడ్ అయింది. ఎప్పుడైనా సరే న్యూగా యాడ్ అయిన టాపిక్స్‌లో టఫ్ క్వెషన్స్ గేట్ హిస్టరీలో తక్కువ. న్యూగా యాడ్ అయింది సింపుల్‌గానే ఇస్తారు. జనరల్‌గా జరిగేది. అలా జరగాలని రూల్ ఏం లేదు. కానీ చెప్తున్నాను. సో నెక్స్ట్ డిజిటల్ కమ్యూనికేషన్‌కొచ్చేసరికి ఆహ్, డీపీఎస్‌కే, ఎఫ్ఎస్‌కే, ఇంటర్ సింబల్ ఇంటర్ఫియరెన్స్, ఎంపీఏ అండ్ ఎస్ఎన్ఆర్ అండ్ వీఈఆర్ ఫండమెంటల్స్ ఆఫ్. సో ఇంకేం చేంజెస్ లేవు. ఇదొక్కటే ఒకటే ఎక్స్‌ట్రా టర్మ్ ఏమి యాడ్ అయింది. సోర్స్ కోడింగ్ అనేది యాడ్ అయింది. సో దిస్ ఈస్ వన్ చేంజ్. సో డిఫరెన్షియల్ అండ్ ఇంటిగ్రల్ ఫార్మ్స్ ఈఎంఎఫ్‌టికొచ్చేసరికి ఫస్ట్ పార్ట్‌లో దేర్ ఈస్ నో పాయింటింగ్ వెక్టర్. మాక్స్‌వెల్ ఈక్వేషన్స్ వరకు ఏం చేంజెస్ లేవు. ప్లేన్ వేవ్ ప్రాపర్టీస్‌కొచ్చేసరికి మీకు గ్రూప్ వెలాసిటీ, ప్రొపగేషన్ దేర్ ఆర్ నో చేంజెస్. ట్రాన్స్మిషన్ కొచ్చేసరికి ఎగ్జాక్ట్‌లీ ఇట్ ఈస్ ద సేమ్. సో, మనకి మొత్తం గేట్ ఈసీ సిలబస్ తీసుకుంటే హార్డ్‌లీ ఎంత చిన్న చిన్న చేంజెస్ ఉన్నాయి. మ్యాథ్స్‌కొచ్చేసరికి లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్‌లో ఒక 2 లైన్స్ చేంజ్ అయ్యాయి. ఇక్కడ ప్రాబబిలిటీ స్టాటిస్టిక్స్‌లో ఒక కొరిలేషన్ అండ్ రిగ్రెషన్ అనాలిసిస్ హార్డ్‌లీ ఒక 2-4 అవర్స్ టాపిక్ అది. అంత డిఫికల్ట్ టాపిక్ అయితే కాదు. అంటే ఎగ్జామినర్ మిమ్మల్ని డిఫికల్ట్ చేయాలంటే సింపుల్ క్వెషన్స్‌లో కూడా చాలా ట్విస్ట్ చేయొచ్చు. అది వేరే విషయం. ఎఫ్ఐఆర్, ఐఆర్ ఒకప్పుడు ఉండేది. ఇది మళ్ళీ తీసేసారు. మళ్ళీ దే హావ్ యాడెడ్. ఓకే. ఎఫ్ఐఆర్, ఐఆర్ లాస్ట్ ఇయర్ ఇట్ ఈస్ నాట్ దేర్ ఇన్ ది సిలబస్ ఎక్స్‌ప్లిసిట్‌లీ. ఇప్పుడున్నాయి. ఇప్పుడు దిస్ ఇయర్ దే కెప్ట్ ఇట్. ఆ తర్వాత సో సిగ్నల్స్‌లో ఒక చేంజ్ ఉంది. ఈడీసీలో ఏం చేంజ్ లేదు. నెట్వర్క్స్‌లో ఏం చేంజ్ లేదు. కంట్రోల్ సిస్టమ్స్‌లో కూడా ఎటువంటి చేంజ్ లేదు. అనలాగ్‌లో డామినెంట్ ఫోర్ మిల్లర్ కాంపెన్సేషన్ అండ్ ఫేజ్ మార్జిన్స్. దిస్ ఈస్ ఎక్స్‌ప్లిసిట్‌లీ స్పెసిఫైడ్. దట్ ఈస్ ద డిఫరెన్స్. ఓకే. సో, ఇక్కడ కమ్యూనికేషన్ కంట్రోల్ సిస్టమ్స్ చేంజ్ లేదు. డిజిటల్‌లో ఎటువంటి చేంజ్ లేదు. ఈఎంఎఫ్‌లో చేంజ్ లేదు. కమ్యూనికేషన్‌కొచ్చేసరికి న్యూ సోర్స్ కోడింగ్. సో, దీస్ ఆర్ ద ఓన్లీ చేంజెస్ ఇన్ ఈసీ సిలబస్. అంటే మీరు ఆల్రెడీ ప్రిపేర్ అవుతుంటే ఎటువంటి వరీ లేకుండా హ్యాపీగా ప్రిపేర్ అవ్వండి. వాళ్ళేం రిమూవ్ చేయలేదు. దట్ ఈస్ ఫర్ ష్యూర్. రైట్. ఒక చిన్న చిన్న టెర్మినాలజీ చేంజెస్ జరిగాయి అంతే. ఆ ఎక్స్‌ట్రా యాడ్ అయినవి మీరు హ్యాపీగా 1 డేలో, 2 డేస్‌లో చదివేదే. అంత వరీ అవ్వాల్సిన పని లేదు. ఇప్పుడు ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ కొద్దాం. సో, యూ అండర్‌స్టాండ్ రీడింగ్ దిస్ సిలబస్ ఇట్‌సెల్ఫ్ ఎ మోస్ట్ డిఫికల్ట్ టాస్క్.
ఓకే. ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ అనేసరికి ఆ సిలబస్సే చాలా వాస్ట్‌గా ఉంటుంది. మీకు ఇప్పుడు చూడండి, మ్యాథ్స్‌లో మీకు జనరల్‌గా 1, 2, 3, 4, 5 టాపిక్స్ ఉంటాయి. ఇప్పుడు అదే టాపిక్స్ ఉన్నాయి. ఏం చేంజెస్ లేవు. అంటే ఈసీ స్టూడెంట్స్‌కి మీకు ఉన్న డిఫరెన్స్ ఏంటంటే ఫర్ దెమ్ యూ కెన్ సీ హియర్ వెక్టార్ అనాలిసిస్ వాళ్ళకుంటుంది. మీకుండదు అంతే. ఇదివరకు ట్రాన్స్‌ఫార్మ్ థియరీ ఉండేది వాళ్ళకి. ట్రాన్స్‌ఫార్మ్ థియరీతో పాటు ఇంకోటేంటంటే న్యూమరికల్ మెథడ్స్ ఉండేది. ఇప్పుడు అవి లేవు. ఓకే. సో, నౌ యూ కెన్ సీ హియర్ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్. ఎలక్ట్రికల్ అయ్యాక సీఎస్‌సి స్టార్ట్ చేస్తాను. మీరు సీఎస్‌సి అయితే స్కిప్ చేసి డైరెక్ట్‌గా నెక్స్ట్ పార్ట్ చూసుకోండి. మ్యాట్రిక్స్ ఆల్జీబ్రా, సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్, ఐగెన్ వాల్యూస్, ఐగెన్ వెక్టర్స్. లీనియర్ ఆల్జీబ్రాలో ఎటువంటి చేంజు లేదు. అట్లాగే మీరు మిగతా పార్ట్ చూసుకుంటే మ్యాథమెటిక్స్‌లో వాల్యూమ్ ఇంటిగ్రల్ ఆహ్ ఓకే. కాలిక్యులస్‌లో కూడా ఎటువంటి చేంజ్ లేదు మనకి. డిఫరెన్షియల్ ఈక్వేషన్స్‌కొచ్చేసరికి మీ సిలబస్‌లో చేంజ్ లేదు. ఓకే. మెథడ్స్ ఆఫ్ సెపరేషన్ ఇట్ ఈస్ ద సేమ్ కాపీ పేస్ట్ ఓన్లీ. కాంప్లెక్స్ వేరియబుల్స్ ఆల్సో ఇట్ ఈస్ ద సేమ్. అండ్ సాంప్లింగ్ థియరమ్, రిగ్రెషన్ అనాలిసిస్ అండ్ కోరిలేషన్. మీకు ఇదివరకు ప్రాబబిలిటీలో ఇది స్పెసిఫై చేసాడు. ఈసీ వాళ్ళకది స్పెసిఫై చేయలేదు కాబట్టి చేంజ్ చేశాడు. దట్ ఇస్ ద ఓన్లీ డిఫరెన్స్. రైట్? నెక్స్ట్ ఎలక్ట్రిక్ సర్క్యూట్స్ అంటే మన నెట్వర్క్ అనాలిసిస్ మనం చెప్పే సబ్జెక్ట్. సో, దీంట్లోకొచ్చేసరికి ఇట్ ఈస్ యాస్ ఇట్ ఈస్ కాపీ పేస్ట్. దేర్ ఈస్ నో డిఫరెన్స్ ఐ కెన్ సే. ఒకసారి డబుల్ చెక్ చేస్తున్నాను మీకోసం. టు పోర్ట్ నెట్వర్క్ యాహ్! ఇందులో మనం కొత్తగా చదవాల్సిందేమీ లేదు. మొత్తం అంతా యాస్ ఇట్ ఈస్ ఉంది. బ్యాలెన్స్డ్ 3 ఫేజ్ సర్క్యూట్స్ ఉంది. ఎవ్రీథింగ్ ఇట్ ఈస్ ద సేమ్ థింగ్. నెక్స్ట్ మన ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్స్ ఈఎంఎఫ్‌టి, కూలుంబ్స్ లా, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ, గాస్ లా, డైవర్జెన్స్, ద కెపాసిటెన్స్. యాహ్! ఇట్ ఈస్ ద సేమ్ థింగ్. అందులో చేంజ్ లేదు. సిగ్నల్స్ అండ్ సిస్టమ్‌కొచ్చేసరికి రిప్రజెంటేషన్ ఆఫ్ కంటిన్యూయస్ షిఫ్టింగ్ ద ప్రాపర్టీస్, లీనియర్ టైమ్ ఇన్వేరియంట్ అండ్ ఫోరియర్ సిరీస్, ద సాంప్లింగ్ థియరమ్. ఓకే. ఇట్ ఈస్ సేమ్. సో, మీకు ఇప్పటి వరకు ఒక్క చేంజ్ కూడా లేదు సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్ వరకు చూసుకుంటే. మెషిన్స్‌కొచ్చేసరికి సింగిల్ ఫేజ్ ఆటో ట్రాన్స్‌ఫార్మర్. ఓకే. ఇట్ ఈస్ యాస్ ఇట్ ఈస్ గైస్. పవర్ సిస్టమ్స్‌కొచ్చేసరికి లాసెస్ అండ్ ఎఫిషియన్సీ క్యాలిక్యులేషన్స్ ఆఫ్ ఎగ్జాక్ట్‌లీ సేమ్. పవర్ సిస్టమ్స్‌కొచ్చేసరికి యూ కెన్ సీ హియర్ అది కూడా సేమే. మనకి ఎటువంటి చేంజు లేదు ఇందులో. అండ్ సిమెట్రికల్ అండ్ అన్‌సిమెట్రికల్ ఎవ్రీథింగ్ ఈస్ సేమ్. Gauss, Seidel, Newton-Raphson flow methods. Actually, these you study in NM, numerical methods, right? Right. So control systems, mathematical modeling, representation of feedback, PI, controllers, lag compensator, lead compensator, state space analysis, solution of LTA equations. Okay, there is no change in the control systems. It is uh, as it is. సో, ఆల్మోస్ట్ కాదు. ఎగ్జాక్ట్‌లీ బోత్ ఆర్ సేమ్. నేను ప్రతి సబ్జెక్ట్‌కి ఎవ్రీ సింగిల్ లైన్ చెక్ చేశాను. మీరు కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకొని 2026, 2027ని కంపేర్ చేసి చూడండి. ఎవ్రీథింగ్ ఈస్ సేమ్. సో, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ సిలబస్‌కొచ్చేసరికి దేర్ ఆర్ నో చేంజెస్. దేర్ ఆర్ నో చేంజెస్. జీరో చేంజ్. ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ పేపర్‌లో ఎవ్రీథింగ్ ఈస్ సేమ్. 26 అండ్ 27 యాస్పిరెంట్స్. నెక్స్ట్ కంప్యూటర్ సైన్స్‌కొచ్చేసరికి ఇప్పుడు విల్ స్టార్ట్ ఫ్రమ్ మ్యాథ్స్ ఎవ్రీథింగ్ వి విల్ ఐడెంటిఫై వన్ బై వన్.
సో కంప్యూటర్ సైన్స్కి వచ్చేసరికి మనకి మేజర్గా డిజిటల్ సర్క్యూట్స్లో ఒక టాపిక్ యాడ్ అయ్యింది. కంప్యూటర్ ఆర్గనైజేషన్లో చిన్న చేంజ్ వచ్చింది. అట్లాగే కంప్యూటర్ నెట్వర్క్స్లో మాత్రం కొన్ని మేజర్ చేంజెస్ జరిగాయి. మిగతా సబ్జెక్ట్స్ అన్ని యాజ్ ఇట్ ఈస్ ఉన్నాయి. సో ఇప్పుడు చూడండి మీరు, మ్యాథమెటిక్స్ యాజ్ ఇట్ ఈస్ కాపీ పేస్ట్, దెర్ ఇస్ నో చేంజ్. డిజిటల్లో మనకి మినిమైజేషన్‌లో టేబులర్ మెథడ్ అనేది ఇప్పటి వరకు గేట్‌లో ఇవ్వలేదు. స్పెసిఫై కూడా లేదు. ఎప్పుడు మనం కే మ్యాప్స్ వరకే డిస్కస్ చేస్తాం. కానీ ఈసారి మాత్రం టేబులర్ మెథడ్ యాడ్ అయ్యింది. ఫిక్స్డ్ పాయింట్, ఫ్లోటింగ్ పాయింట్ మిగతావన్నీ సేమే. సో టెర్మినాలజీ మారొచ్చు. కానీ ఇట్ ఈస్ ద సేమ్ థింగ్. బట్ టేబులర్ మెథడ్ ఇప్పటి వరకు మనం డిజిటల్‌లో మినిమైజేషన్‌లో డిస్కస్ చేయం. ఇది మాత్రం కొత్తగా యాడ్ అయింది. సో దిస్ ఇస్ ద చేంజ్ యాడెడ్. సో దీని మీద కావాలంటే మనం వీడియోస్ చేయొచ్చు. దట్స్ నాట్ ఎ బిగ్ డీల్. ఓకే. సో ప్రోగ్రామింగ్ కానీ, అల్గారిథమ్స్ కానీ ఏం చేంజ్ లేదు. కంప్యూటర్ ఆర్గనైజేషన్‌కి వచ్చేసరికి మెమరీ మ్యాపింగ్ కూడా యాడ్ అయింది. ఐ మీన్ మెమరీ మ్యాపింగ్ ఈస్ స్పెసిఫైడ్, దట్స్ ఇట్. క్యాచ్ మెమరీ మ్యాపింగ్ అనేది స్పెసిఫై చేశారు. ఇక్కడ క్యాచ్ మెమరీ మాత్రమే ఉంది. మిగతా అంతా సేమే. మెమరీ ఇంటర్ఫేసింగ్ హి హాస్ స్పెసిఫైడ్. మెమరీ ఇంటర్ఫేసింగ్ అండ్ హైరార్కీ. ఎర్లియర్ ఇట్ ఈస్ ఓన్లీ మెమరీ హైరార్కీ. Okay. So memory interfacing, generally you study in microprocessors also, how to interface a 4 KB memory, 8 KB memory to the computer, how to divide, how to distribute your address space, all those stuff. So that is explicitly specified. Otherwise, it is the same. And coming to remaining, TOC కానీ కంపైలర్ డిజైన్ కానీ ఆపరేటింగ్ సిస్టమ్ DBMS లో ఎటువంటి చేంజెస్ లేవు. కానీ మనకి కంప్యూటర్ నెట్వర్క్స్కి వచ్చేసరికి చూడండి, ఇక్కడ ద టోటల్ సిలబస్లో terminology, lot of changes are there. Ikkada data link layer framing, there they have specified only error detection. Ikkada framing kuda undi, and routing protocols lo shortest path and flooding అనేవి ఇక్కడ స్పెసిఫై చేయలేదు. ఇక్కడ స్పెసిఫై చేశారు. బేసిక్స్ ఆఫ్ IP సపోర్టింగ్ ప్రోటోకాల్స్, ARP, దీస్ థింగ్స్ ఆర్ ఆల్సో నాట్ స్పెసిఫైడ్ ఇన్ ద 26 1 minute. సో ఇది మీకు 26th సిలబస్, ఇది మీకు 27 సిలబస్ కదా. ఓకే, ఇక్కడ చిన్న చేంజ్ అమ్మా, ఐఎమ్ సారీ ఫర్ దట్. స్లైడ్ ఇప్పటి వరకు అన్ని 26 ఇటు సైడ్, 27 ఇటు సైడ్ చెప్పాను కదా. ఇది ఒక్క స్లైడ్ కి మాత్రం చిన్న చేంజ్ ఏంటంటే, ఇటు సైడ్ ది 26, మనకి ఇటు వచ్చేసరికి ఇది 27. అది ఒక్క చేంజ్, ప్లీజ్ అర్థం చేసుకోండి. సో ఇక్కడ చూడండి, ప్రీవియస్లీ ద సిలబస్ లో మనకి దిస్ ప్రోటోకాల్ స్టాక్స్ ఇవన్నీ ఉండేవి. ఇవన్నీ స్పెసిఫై చేయలేదు. ఇప్పుడు డైరెక్ట్లీ ప్రిన్సిపల్స్ ఆఫ్ లేయరింగ్స్ వెళ్ళిపోయి బేసిక్స్ ఆఫ్ స్విచ్చింగ్ దగ్గరకు వచ్చేసారు. సర్క్యూట్ స్విచ్చింగ్ కానీ, ప్యాకెట్ అండ్ వర్చువల్ సర్క్యూట్. ఓకే, బేసిక్స్ ఆఫ్ ద ప్యాకెట్, సర్క్యూట్, వర్చువల్. సో కాన్సెప్ట్ ఆఫ్ లేయరింగ్ అనేది ఇక్కడ ప్రిన్సిపల్స్ ఆఫ్ లేయరింగ్ అంటే, ఇక్కడ ఏంటంటే ప్రిన్సిపల్స్ ఆఫ్ లేయరింగ్ అన్నారు కదా, ఇవి స్పెసిఫై చేయకపోయినా అవే చదవాలి మేము. కాన్సెప్ట్ ఆఫ్ లేయరింగ్ అని అవి స్పెసిఫై చేశారు ఎక్స్ప్లిసిట్ గా. ఇక్కడ ప్రిన్సిపల్స్ ఆఫ్ లేయరింగ్ అని వదిలేశారు సింగిల్ లైన్ లో. అర్థమవుతుందా? సో ఇట్ ఈస్ నాట్ ఏ చేంజ్, టు బి ఫ్రాంక్ సేయింగ్. సో డేటా లింక్ లేయర్కి వచ్చేసరికి ఫ్రేమింగ్ అనేది ఇదివరకు సిలబస్ లో ఉండేది. ఇప్పుడు డైరెక్ట్లీ ఎర్రర్ డిటెక్షన్ అని చెప్పారు. మీడియం యాక్సెస్ కంట్రోల్ ఎట్సెట్రా దే హ్యావ్ స్పెసిఫైడ్. అండ్ రౌటింగ్ ప్రోటోకాల్స్ లోకి వచ్చేసరికి మీకు ప్రీవియస్ గా వచ్చేసరికి మీకు షార్టెస్ట్ పాత్ అండ్ ఫ్లడ్డింగ్ అనేది ఉండేది. ఇప్పుడు డైరెక్ట్ గా సిలబస్ లో డిస్టెన్స్ వెక్టార్ నుంచి స్టార్ట్ చేశారు. ఓకే, అండ్ బేసిక్స్ ఆఫ్ IP సపోర్ట్ ప్రోటోకాల్స్ అనే పార్ట్ అనేది మనకి సిలబస్ లో ఇక్కడ స్పెసిఫై చేయలేదు. అలాగే UDP, TCP కానీ, SMTP, FTP, మెయిల్ అప్లికేషన్ లేయర్ ప్రోటోకాల్స్ లో అది కూడా మనకి ఇక్కడ సిలబస్ లో స్పెసిఫై చేయలేదు. దట్స్ ఇట్. ఓకే, బట్ హియర్ వన్ న్యూ థింగ్, API. ఓకే, అప్లికేషన్ లేయర్, అప్లికేషన్ ప్రోటోకాల్, దిస్ వన్ ఇట్స్ స్పెసిఫైడ్. ఓకే, యాక్చువల్‌గా చెప్పాలంటే ఆ స్పెసిఫిక్ టీచర్ మీకు ఇంకా ఎక్కువగా ప్రాపర్‌గా స్పెసిఫై చేయగలరు. బికాజ్ ఎందుకంటే ఇక్కడ చూడండి, డిజిటల్‌గా వచ్చేసరికి అది నేను టీచ్ చేసే సబ్జెక్ట్ కాబట్టి టాబ్యులర్ మెథడ్ అని రాగానే అది ఖచ్చితంగా కొత్తదే. అది మినిమైజేషన్ వాడతామని మీకు ఎలా చెప్పానో, ఇక్కడ అట్లాగే మెమరీకి వచ్చేసరికి, బికాజ్ ఐ టీచ్ మెమరీ ఇంటర్ఫేసింగ్ ఏంటనేది నాకు తెలుసు కాబట్టి ఐ ఎక్స్‌ప్లెయిన్ మోర్ క్లియర్‌లీ. కమింగ్ టు హియర్, ఓకే, సపోజ్ సమ్ టైమ్స్ ఏమవుతుందంటే, ఇక్కడ ప్రిన్సిపల్స్ ఆఫ్ లేయరింగ్ అని చెప్పేసి ఇవి ఎక్స్ప్లిసిట్ గా స్పెసిఫై చేసేవాడు 2026 లో. ఇక్కడ స్పెసిఫై చేయలేదు, అంతే డిఫరెన్స్. బట్ అది ఒక్కొక్కసారి డిఫరెన్స్ కాకపోవచ్చు, జస్ట్ టెర్మినాలజీ చేంజ్ కావచ్చు. సో బట్ యూ జస్ట్ టేక్ కేర్ ఆఫ్ దట్ CN పార్ట్. రిమైనింగ్ ఆల్ ఇట్ ఈస్ సేమ్. ఓన్లీ చేంజ్ ఎక్కడ వచ్చింది మనకి, డిజిటల్లో, POలో, CN లో స్మాల్ చేంజెస్. సో డిఏకి అయితే మనకు డిఏ పెట్టింది ఎప్పుడు 3 years అయింది, 2024. అది ఆల్రెడీ లేటెస్ట్ సిలబస్. బట్ AI ఆల్రెడీ చాలా అడ్వాన్స్డ్ గా ర్యాపిడ్ గా చేంజ్ అవుతుంది కాబట్టి సిలబస్ చేంజ్ చేయొచ్చు, ఎప్పుడైనా యాడ్ ఆన్స్ ఉండొచ్చు. కానీ ఎవ్రీ లైన్ హియర్ ఈస్ కాపీ పేస్ట్ ఆఫ్ హియర్. సో 27, 26 డిఏ సిలబస్ లో ఎటువంటి చేంజ్ లేదు. సో కమింగ్ టు ద టోటల్,
ఓవరాల్‌గా చెప్పుకోవాలనుకుంటే 20 ఈసీ వాళ్ళకి చేంజెస్ ఆర్ దేర్. స్మాల్ చేంజెస్. ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ స్టూడెంట్స్‌కి ఎటువంటి చేంజెస్ లేవు. డీఏ స్టూడెంట్స్‌కి ఎటువంటి చేంజెస్ లేవు. ఎవరెవరికున్నాయి కంప్యూటర్ సైన్స్‌కి డిజిటల్‌లో, సీఓలో చిన్న చేంజెస్ తప్పితే వాళ్ళకి కూడా పెద్ద చేంజెస్ లేవు. సీఎన్‌లో చిన్న టెర్మినాలజీ చేంజెస్ ఉన్నాయి. బట్ ఈసీ వాళ్ళకొచ్చేసరికి మ్యాథ్స్‌లో చిన్న చేంజ్ వచ్చింది మనకి. ప్రాబబిలిటీ స్టాటిస్టిక్స్‌లో కొరిలేషన్ అండ్ రిగ్రెషన్ అనాలిసిస్ అనేది యాడ్ అయింది. దాంతో పాటు మీరు సారీ ఈసీ వాళ్ళకి ఇక్కడ కదా! ఆ! సో, సిగ్నల్స్‌లో ఎఫ్ఐఆర్ అండ్ ఐఏఆర్ ఫిల్టర్స్ ఆర్ యాడెడ్ అండ్ ఎనలాగ్‌లో ఒక స్మాల్ న్యూ టాపిక్ ఇస్ యాడ్. అదర్‌వైజ్ అండ్ సోర్స్ ఎన్కోడింగ్ ఇన్ ద కమ్యూనికేషన్ పాయింట్. రిమైనింగ్ ఆల్ ఆర్ సేమ్. సో, దట్ ఈస్ అబౌట్ 2027 యాస్పిరెంట్స్ ఆల్ ది బెస్ట్. ఇప్పుడు రోబోటిక్స్ న్యూ పేపర్ గురించి డిస్కస్ చేద్దాం. సో, రోబోటిక్స్ న్యూ పేపర్‌కొచ్చేసరికి ఎవరికైతే రోబోటిక్స్ ఇంట్రెస్ట్‌గా ఉంటుందో ఐఐటీకి వెళ్లి చదవాలని అనుకున్న వాళ్ళకి ఇది మంచి అవకాశం. మీరు ఫస్ట్ నుంచి దాని మీద కాన్సంట్రేట్ చేస్తే ఈ ఎగ్జామ్ క్రాక్ చేయొచ్చు. అంత డిఫికల్ట్ కాదు. మీరు ఇంజినీరింగ్ ఏ బ్రాంచ్‌లో ఉన్నా సరే ఇది క్రాక్ చేయొచ్చు. ఎలా చేయొచ్చో నేను చెప్తాను. చూడండి. జనరల్ యాప్టిట్యూడ్ సెక్షన్ ఉంటుంది దీంట్లో. 15 మార్క్స్ సేమ్. ఆర్ఏ పేపర్‌లో ఏంటంటే అందరి ఇప్పటి వరకు ఉన్న గేట్ పేపర్స్ వేరు. ఈ పేపర్ వేరు. దీనికి డిఫరెంట్ టైప్ ఆఫ్ వాట్ వి కాల్ పేపర్ ఫార్మాట్ ఉంటుంది. ఏంటంటే ఇందులో పార్ట్ ఏ, పార్ట్ బిగా డివైడ్ అవుతుంది. 60 మార్క్స్ ఇన్ పార్ట్ ఏ, పార్ట్ బిలో 25. మళ్ళీ పార్ట్ బిలో చాయిస్ ఉంటుంది మీకు. పార్ట్ బిలో మీకు నచ్చిన పేపర్ రాసుకునే అవకాశం ఉంటుంది. అది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఎగ్జామ్ రాసేటప్పుడే. సో, ఇక్కడ పార్ట్ ఏ అనేది అందరికీ కామనే. పార్ట్ బిలో బి1, బి2లో మీకు నచ్చిన పేపర్ రాసుకోవచ్చు. ఒకటి ఎలక్ట్రికల్ ఇచ్చాడు, ఒకటి మెకానికల్ నుంచి సిలబస్ ఇచ్చారు. మీ స్ట్రీమ్‌ని బట్టి మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకోవచ్చు. సో, పార్ట్ ఏలోకొచ్చి 60 మార్క్స్‌కి మీకు 39 క్వెషన్స్ ఉంటాయి. అందులో 50 మార్క్స్‌లో 18 క్వెషన్స్ 1 మార్క్‌కి అండ్ 21 క్వెషన్స్ వచ్చేసి 2 మార్క్స్ ఉంటాయి. సో, పార్ట్ బి1లోకి వచ్చేసరికి 25 మార్క్స్‌కి 7 క్వెషన్స్ 1 మార్క్ అండ్ 9 క్వెషన్స్ 2 మార్క్స్. ఇప్పుడు సిలబస్ చూద్దాం. పార్ట్ ఏ ఇది అందరికీ కామనే. అందరికంటే రోబోటిక్స్ అండ్ ఆటోమేషన్ రాసే వాళ్ళందరికీ కామనే. మెకాట్రానిక్స్ ఆఫ్ బేసిక్స్ అని చెప్పారు. నెట్వర్క్ ఎలిమెంట్స్. మన నెట్వర్క్ అనాలిసిసే కదా! ఇది ఐడియల్ వోల్టేజ్ సోర్స్, కరెంట్ సోర్స్, డిపెండెంట్ సోర్సెస్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ నెట్వర్క్ సిలబస్ యాజ్ ఇట్ ఈస్ కాపీ పేస్ట్. ఓకే. బ్యాలెన్స్డ్ 3 ఫేజ్ వర్క్. డిజిటల్‌లో కూడా ఎటువంటి చేంజెస్ లేవమ్మా. బూలియన్ ఆల్జీబ్రా, కాంబినేషనల్ అండ్ సీక్వెన్షియల్ సర్క్యూట్, ఫ్లిప్ ఫ్లాప్స్, కౌంటర్ వరకు ఉన్నాయి. ఇక్కడ ఎక్స్‌ట్రాగా ఎలక్ట్రికల్ స్టూడెంట్స్ పర్స్పెక్టివ్‌లో మాట్లాడుతున్నాను. మెకానికల్ మీరు సీఎస్ అయినా సరే ఓకే. ఇందులో కొంచెం బేసిక్ ఆఫ్ ప్రోగ్రామింగ్ కూడా వచ్చుండాలి ఖచ్చితంగా. అంటే ఇది మంచి ఇంటర్ డిసిప్లినరీ బ్రాంచ్ కదా! మెకానికల్ మూవ్‌మెంట్స్ ఉండాలి, ఎలక్ట్రికల్‌తో పవర్ అప్ అవ్వాలి, కంప్యూటర్ ప్రోగ్రామింగ్ ఉండాలి. అన్ని సో, ముగ్గురు బ్రాంచెస్‌కి కలిపి సిలబస్ డిజైన్ చేశారు. మెకాట్రానిక్స్ సిలబస్ ఇది. ఓకే. సెన్సార్, రెసిస్టివ్ సెన్సార్, కెపాసిటివ్, ఇండక్టివ్, పీజోఎలక్ట్రిక్, హాల్ ఎఫెక్ట్ సెన్సార్, సిగ్నల్ కండిషనింగ్, సర్క్యూట్స్. ఇది చాలా ఈజీ టాపిక్. అంత డిఫికల్ట్ ఏం కాదు. జస్ట్ ట్రాన్స్‌డ్యూసర్స్ అండ్ ఆల్. Industrial instrumentation, displacement of linear angular velocity, very basic concepts. Okay. Actuators, principles of operations, performance, torque, speed characteristics of hydraulic and pneumatic actuators, DC motor, stepper motor, servo motor. Into the engineering mechanics, free body diagrams, equilibrium, friction applications, rolling friction. So robot move అవ్వాలంటే ఇవన్నీ తెలియాలి కదా మీకు బేసిక్ మూవ్మెంట్ గురించి, kinematics and dynamics and all. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇది మోర్ ఆర్ లెస్ లైక్ ఫిజిక్స్ ఉంటుంది. ప్రోగ్రామింగ్, ఫ్లో చార్ట్, సూడో కోడ్, ప్రోగ్రామింగ్ ఇన్ పైథాన్. పైథాన్‌లో ఉండే డేటా టైప్స్ ఏంటి, ఆపరేటర్స్ ఏంటి, ఎక్స్‌ప్రెషన్స్ ఏంటి, కండిషనల్ స్టేట్మెంట్స్, ఇఫ్ మన పైథాన్‌లో ఎల్స్ కేసు, లూపింగ్ స్టేట్మెంట్స్, లూపింగ్ అంటూ బేసిక్ పైథాన్‌లో ఉండేవన్నీ పెట్టారంతే. ఇంకా అడ్వాన్స్‌డ్ పార్ట్ కూడా ఏం పెట్టలేదు మీకు. ఓకే. ఫంక్షన్ అరేస్, డిక్షనరీస్ అంటే ఏంటి, స్ట్రింగ్స్ అండ్ రికర్షన్. డేటా స్ట్రక్చర్స్‌లో స్టాక్, క్యూ, లింక్డ్ లిస్ట్ అంటే ఏంటి, బైనరీ సెర్చ్ అల్గారిథం, బైనరీ హీప్ అండ్ గ్రాఫ్. ఇట్స్ వెరీ స్మాల్ పార్ట్, నాట్ ఎవ్రీథింగ్ ఆఫ్ ద డేటా. సో దిస్ ఈస్ ద సిలబస్. ఇందులో మీరు ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ స్టూడెంట్ అయినా, ఏ బ్రాంచ్ స్టూడెంట్ అయినా సరే, ఎలక్ట్రికల్ అయితే మీరు ఇందులో 2 సబ్జెక్ట్స్ ఆల్రెడీ చదివే ఉంటారు కాబట్టి మిగతా ప్రోగ్రామింగ్ బాగా చేస్తున్నా సరే అండ్ సెన్సార్స్ పార్ట్ మీరు చేసుకోవచ్చు. 1, 2 సబ్జెక్ట్స్ వదిలేసినా సరే మీకు ర్యాంక్ వస్తుంది. ఇందులో ఖచ్చితంగా ఎక్కువగా కాంపిటీషన్ అయితే ఉండదు. మెకానికల్ స్టూడెంట్ చూసుకున్నా అందులో అతను 3, 4 సబ్జెక్ట్స్‌లో స్ట్రాంగ్ ఉంటాడు. ఎలక్ట్రికల్ స్టూడెంట్సే ఎక్కువ రాస్తారు. వాళ్ళు ఒక 1, 2 సబ్జెక్ట్స్ తప్ప మిగతావి స్ట్రాంగ్ ఉంటారు. కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్ చూసుకుంటే వాళ్ళు ఒక 2 సబ్జెక్ట్స్ స్ట్రాంగ్ ఉంటారు. సో, ఈ రోబోటిక్స్ అనేది ఇంటర్ డిసిప్లినరీ కాబట్టి ఎవరు 100% పెర్ఫార్మ్ చేయరు. మీరు ఒక మంచి ర్యాంక్ ఇందులో ఖచ్చితంగా తెచ్చుకోవచ్చు. సో, యూ కెన్ ఆప్ట్ ఇట్. ఐ సజెస్ట్ యూ. ఇప్పుడు సెక్షన్ ఏలో చూడండి. ఆహ్, ప్రిన్సిపల్స్ ఆఫ్ రోబోటిక్స్ క్లాసిఫికేషన్ ఇంకా మిగతా పార్ట్ ఆఫ్ ద సిలబస్ చెప్తున్నాను.
serial and parallel manipulators, geometric configurations, links, joints, coordination system, degrees of freedom, rotation matrix in 2D, 3, homogeneous transfer. ఇదంతా బేసిక్ రోబోటిక్స్ సంబంధించిన సిలబస్. ఇప్పుడు పార్ట్ B1 ఉంది కదా, B1 మీరు 2 పేపర్స్‌లో రాయొచ్చు. మెకానికల్ బి అనేది B1, B2లో మెకానికల్ నుంచి రాయొచ్చు. లేదంటే ఇది మెకానికల్ సిలబస్, లేదంటే ఎలక్ట్రికల్. ఇక్కడ మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు వాళ్ళే చాయిస్ ఇస్తారు. మీరు మళ్ళీ స్పెసిఫై చేయక్కర్లేదు. మీరు అక్కడ సెలెక్ట్ చేసుకొని ఎగ్జామ్ రాసేటప్పుడు చూసుకోవచ్చు ఇది. పార్ట్ బి అనేది చాయిస్. ఈ 25 మార్క్స్‌కి మీకు అనలాగ్ సర్క్యూట్స్ అండ్ ఎంబెడెడ్ సిస్టమ్స్ ఉన్నాయి. అనలాగ్‌లో లో పాస్, హై పాస్, బ్యాండ్ పాస్, బ్యాండ్ రిజెక్ట్ ఫిల్టర్స్, యాంప్లిఫైర్స్, ఏ టు డి కన్వర్టర్స్ ఇదంతా సేమే. మైక్రో ప్రాసెసర్, మైక్రో కంట్రోలర్ అప్లికేషన్స్, కాంపోనెంట్స్ ఆఫ్ మైక్రో కంట్రోలర్, సిపియు, మెమరీ, టైమర్స్ అంటే ఏంటి, ఇంటరప్ట్ హ్యాండ్లింగ్ ఎలా జరుగుతుంది, మెమరీ ఇన్పుట్ అవుట్పుట్ ఇంటర్ఫేసింగ్, డేటా ఎక్విజిషన్ సిస్టమ్ యొక్క వెరీ బేసిక్స్, సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్ ఉంది, కంట్రోల్ సిస్టమ్ ఉంది, అంతే. ఓకే, ఇది నాట్ ఏ డిఫికల్ట్. మైక్రో ప్రాసెసర్ ఒక్కటి మీరు చదువుకోగలిగితే మిగతాదంతా మన గేట్లో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న సిలబస్. సో దట్స్ ఇట్ అబౌట్ దిస్ వీడియో. ఇప్పుడు గేట్‌కి ఇప్పటి వరకు మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయకపోయినా, ఇప్పుడు స్టార్ట్ చేద్దాం అనుకున్నా, మీరు డ్రాపర్ అయ్యి ఉంటే సఫిషియంట్ టైం ఉంది. మీరు ఆల్రెడీ కాలేజ్‌లో ఉన్నా సరే స్టిల్ మేనేజబుల్ టైమ్ ఈస్ అవైలబుల్. యూ హ్యావ్ టైమ్, యూ కెన్ స్టార్ట్ నౌ, బట్ యూ డోంట్ హ్యావ్ టైమ్ టు వేస్ట్ నౌ అన్నట్టుంది. అంటే మీరు ఇంకా టైం వేస్ట్ చేయడానికి అయితే లేదు. స్టార్ట్ చేస్తే మాత్రం కంటిన్యూస్‌గా చదివితే ఇట్ ఈస్ పాసిబుల్ టు గెట్ ఎ గుడ్ ర్యాంక్. సో గేట్ 27 ఆస్పిరెంట్స్ ఎవరైనా ఉంటే మన దగ్గర 50% ఆఫ్ ఈస్ రన్నింగ్ ఆన్ ఎట్ ద సబ్స్క్రిప్షన్. ఆల్ లైన్స్ యూ విల్ బి గెటింగ్ ద సబ్స్క్రిప్షన్. నెక్స్ట్ లెవెల్ 50 కోడ్ అప్లై చేసుకోండి. ఎటువంటి డౌట్స్ ఉన్నా 9705861166 ఈ నంబర్కి మెసేజ్ చేయండి. మన యూట్యూబ్ ఛానల్ డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ గ్రూప్ ఉంది, టెలిగ్రామ్ ఛానల్ ఉంది, అందులో జాయిన్ కండి. ఈ పీడిఎఫ్ అనేది నేను దాంట్లో షేర్ చేస్తాను. ఓకేనా? సో దిస్ ఇస్ మై కాంటాక్ట్ నెంబర్. రిగార్డింగ్ సబ్స్క్రిప్షన్ ఏ డౌట్స్ ఉన్నా నన్ను అడగచ్చు. ఆ నెక్స్ట్ లెవెల్ వెబ్సైట్ ఉంటుంది, లేదా యాప్, ఆండ్రాయిడ్ యాప్, ఐఓఎస్ యాప్ కూడా ఉన్నాయి. మీరు యాప్ నుంచి మన లెక్చర్స్ అనేవి అన్ని ఆల్ లైవ్ ప్లస్ రికార్డెడ్ కాంబినేషన్లో జరుగుతాయి. మీరు లైవ్ మిస్ అయినా రికార్డెడ్లో ఎన్నిసార్లు చూడొచ్చు. క్లాస్ రూమ్ నోట్స్ మనమే ఇస్తాము, స్టడీ మెటీరియల్ పీడిఎఫ్ ఇస్తాము, ఎగ్జామ్స్ టెస్ట్ సిరీస్ కూడా మనమే కండక్ట్ చేస్తాం. ఆల్ టీచర్స్ ఆర్ ఎక్స్పర్ట్స్, ఆల్ టీచర్స్ ఆర్ ది బెస్ట్ టీచర్స్, అండ్ వీ టీచ్ యూ ఇన్ ద కన్వీనియంట్ లాంగ్వేజ్. మన తెలుగులో హ్యాపీగా మనకు అర్థమయ్యే భాషలో టీచ్ చేస్తారు. బట్ వీ డోంట్ యూజ్ ఎనీ హిందీ ఆర్ ఇంగ్లీష్ టెర్మినాలజీస్ హియర్. ఓకేనా? ఇప్పుడు 2 ఇయర్స్ అంటే 27, 28 ఆస్పిరెంట్స్ ఎవరైనా ఉంటే, లేదా 29 ఆస్పిరెంట్స్ ఉన్నా సరే మీరు 14,999 ప్యాకేజ్ తీసుకోండి. ఒకవేళ మీరు ఆల్రెడీ ప్రస్తుతం ఫస్ట్ ఇయర్‌లో జాయిన్ అవుతున్నట్టయితే స్టార్టర్స్ ప్యాక్ తీసుకోండి. మీరు సిలబస్ చూసుకుంటే యాప్టిట్యూడ్, మ్యాథ్స్ ఇవే 28 మార్క్స్ ఉన్నాయి. ఏ బ్రాంచ్ అయినా సరే ఆ 2 మనం అందులో కవర్ చేస్తాం. దాంతో అంటే 30% ఆఫ్ మీ గేట్ ప్రిపరేషన్ ఫస్ట్ ఇయర్‌లోనే అయిపోయేలాగా మనం ప్లాన్ చేస్తాం. అది కాకుండా సెకండ్ ఇయర్‌లో వచ్చే డిజిటల్ నెట్వర్క్స్ ఫర్ ఈసీ ఎలక్ట్రికల్ స్టూడెంట్స్, అదే సిఎస్ స్టూడెంట్స్ అయితే మీకు ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అండ్ డేటా స్ట్రక్చర్ అండ్ అల్గారిథమ్స్ ఆ స్టార్టర్ ప్యాక్‌లో మనం టీచ్ చేస్తాం. ఓకే. సో ఇప్పుడు ఒక సర్ప్రైజింగ్ లాంచ్ ఒకటి చేస్తున్నాను. దీని మీద వర్క్ జరుగుతుంది. మోస్ట్‌లీ నేను దాన్ని రేపు అనౌన్స్ కూడా చేస్తాను. బట్ మీకు ప్లాన్ రివీల్ చేస్తున్నాను చూడండి. సో గేట్ ఇప్పుడు 7 మంత్సే ఉంది కాబట్టి నేను 6 మంత్స్ మన 1 ఇయర్ సబ్స్క్రిప్షన్‌ని 6 మంత్స్‌లో కూడా తీసుకునేలాగా వాళ్ళకి 1 మంత్ ఫ్రీ ఇచ్చి ఓన్లీ గేట్ 2027 వరకు సబ్స్క్రిప్షన్ వ్యాలిడిటీ ఇవ్వడానికి వి ఆర్ చార్జింగ్ యూ 8499. దిస్ ఆఫర్ విల్ బి ఫర్ ఓన్లీ 1 వీక్. ఆఫ్టర్ దట్ ఐ విల్ బి రిమూవింగ్ దిస్ అండ్ ఐ విల్ కీప్ ద 1 ఇయర్ సబ్స్క్రిప్షన్. ఎవరికైనా మీరు జనరల్‌గా నేనైతే 1 ఇయరే సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే 1 ఇయర్ తీసుకుంటే మీకు గేట్ అయిపోయాక మీ కౌన్సిలింగ్ టైమ్‌లో, తర్వాత మీరు అడ్మిషన్ వచ్చే వరకు కూడా మీరు వేరే ఎగ్జామ్స్ ప్రిపేర్ అయినా మీకు సబ్స్క్రిప్షన్ వ్యాలిడిటీ ఉంటుంది. లేదు సార్ తక్కువ ప్రైస్‌లో మాకు కావాలి అని అనుకుంటే 7 మంత్స్ సబ్స్క్రిప్షన్ ఈస్ అవైలబుల్ ఎట్ జస్ట్ 8499. 6 months యూ కెన్ టేక్. 1 month we will give you complimentary till your gate exam. అట్లాగే 28 గేట్ వరకు కూడా 18+1 month సబ్స్క్రిప్షన్ we are launching, and this is also at 50% off of 13,499. So lowest possible price, and ఇది I don't keep it for longer time. I will be keeping it for 1 week only. ఇవి మనకి న్యూ బ్యాచెస్ సిఎస్సికి, ఈసీకి, ఎలక్ట్రికల్‌కి స్టార్ట్ అవ్వబోతున్నాయి. ఈసీకి వచ్చి కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ స్టార్ట్ అవ్వబోతుంది నెక్స్ట్ వీక్ నుంచి. అట్లాగే సిఎస్సి వాళ్ళకి డీబీఎంఎస్ ఈస్ గోయింగ్ టు స్టార్ట్, అండ్ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ స్టూడెంట్స్‌కి ఈ మంత్ ఎండింగ్ తర్వాత న్యూ సబ్జెక్ట్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ద న్యూ బ్యాచెస్ ఆర్ గోయింగ్ టు స్టార్ట్. అదంతా నేను ఒక వీడియో చేసి అనౌన్స్ చేస్తాను మన బ్యాచెస్ గురించి. బట్ బ్యాచెస్‌లో ఆల్రెడీ మ్యాథ్స్ అండ్ ఆప్టిట్యూడ్ ఆర్ కంప్లీటెడ్ ఇన్ ద రికార్డెడ్ పార్ట్. ఈసీ వాళ్ళకి వచ్చేసరికి నెట్వర్క్స్ రికార్డెడ్‌లో అవైలబుల్‌గా ఉంది, డిజిటల్ అవైలబుల్‌గా ఉంది. మళ్ళీ టీచ్ చేస్తాం, బట్ రికార్డెడ్‌లో కూడా మీరు సెల్ఫ్ పేస్డ్‌లో కంప్లీట్ చేయొచ్చు. ఈడీసీ కంప్లీట్ అయింది.
మిగతా సబ్జెక్ట్స్ అన్ని మీరు లైవ్‌లో చూడొచ్చు. సీఎస్‌సికి మ్యాథ్స్, డిస్క్రీట్ మ్యాథ్స్, యాప్టిట్యూడ్ అండ్ టీఓసీ ఈస్ రన్నింగ్ ఆన్. మిగతా ఆల్ టెక్నికల్ సబ్జెక్ట్స్ మీరు లైవ్ చూడొచ్చు. లైవ్ మిస్ అయినా మీరు రికార్డెడ్ చూడొచ్చు. క్లాసెస్ జనరల్లీ వి విల్ హావ్ ఇన్ ఈవినింగ్. మీ కాలేజ్ డిస్టర్బ్ కాకుండా ఈవినింగ్‌లోనే క్లాసెస్ అనేవి ఉంటాయి. సో, ఇవి కాకుండా మీరు గేట్ సబ్స్క్రిప్షన్ తీసుకోవాలని అనుకుంటే ఎటువంటి డౌట్స్ ఉన్నా నా నంబర్‌కి కాంటాక్ట్ అయ్యొచ్చు. 9705861166. బిలీవ్ ఇన్ మీ, క్లాసెస్‌కొచ్చాక మీరు ఈవెన్ 1% కూడా డిస్సాటిస్ఫాక్షన్ లేకుండా క్లాసెస్ అయితే ఎంజాయ్ చేస్తారు. ఆల్రెడీ తీసుకున్న ఏ స్టూడెంట్ నన్ను అడగండి. వాళ్ళు మీకు చెప్తారు హౌ ద క్లాసెస్ ఆర్. క్లాసెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వాలిటీకి ఐ డోంట్ కాంప్రమైజ్. ఐ విల్ బ్రింగ్ ద బెస్ట్ పాసిబుల్ ఫ్యాకల్టీ హూ ఆర్ హావింగ్ 15+ ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్. మీరు ఆన్‌లైన్‌లో చూసే వాళ్ళు కంటే బెస్ట్ పాసిబుల్, మీరు రెగ్యులర్‌గా చూసే వాళ్ళ కంటే బెస్ట్ పాసిబుల్ టీచర్స్ వచ్చి మీకు టీచ్ చేస్తారు ఇక్కడ. బిలీవ్ మీ. ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ కమిటెడ్ టు టీచ్. So that's it, guys. You have any kind of queries, you can text me at 9705861166. So GATE 2027 subscription తీసుకోవాలని అనుకుంటే my mentorship is also available. If you want, you can take my mentorship program at 4999. ఇండివిజువల్ గా మీరు నెట్వర్క్స్, డిజిటల్, మైక్రో ప్రాసెసర్ తీసుకోవాలన్నా దే ఆర్ ఇండివిజువల్ సబ్జెక్ట్స్ ఆర్ ఆల్సో అవైలబుల్ విత్ అస్. నెక్స్ట్ లెవెల్ డాట్ ఈ వెబ్సైట్ తీసుకులో మన కోర్సెస్ అన్ని మీరు చూడొచ్చు. లేదంటే ఈ వీడియో కామెంట్స్‌లో పిన్‌డ్ కామెంట్, ఫస్ట్ కామెంట్‌లో నేను మన వెబ్సైట్ లింక్ ఇస్తాను. కోర్స్ పర్చేస్ చేసుకోవాలంటే డైరెక్ట్‌లీ దాని నుంచి పర్చేస్ చేసుకోవచ్చు. మీరు పర్చేస్ చేసుకున్నాక ఐ విల్ గెట్ ద నోటిఫికేషన్. ఐ విల్ యాడ్ యూ టు అవర్ కరెస్పాండింగ్ వాట్సాప్ గ్రూప్స్ అండ్ ఐ విల్ ఆల్సో మెంటర్ యూ టు గెట్ ద బెస్ట్ పాసిబుల్ రిజల్ట్. లేదు 1-to-1 మెంటర్‌షిప్ కావాలనుకుంటే యూ కెన్ టేక్ ఇట్ విత్ 4999. సో ఎనీ కైండ్ ఆఫ్ డౌట్స్ రిగార్డింగ్ ద సబ్స్క్రిప్షన్, గేట్ 2027, 28 ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలంటే మీ కాలేజెస్ కూడా నాకు తెలిసి ఇప్పుడే స్టార్ట్ అయ్యి ఉంటాయి. సో డోంట్ డిలే ఇట్ ఫర్దర్. మీ సెమిస్టర్‌తో పాటు ఇంజినీరింగ్ ఇంజినీరింగ్ ఐ మీన్ గేట్‌తో పాటు మీ సెమిస్టర్ ప్రిపరేషన్ కూడా ప్యారలెల్‌గా జరిగేలాగా బెస్ట్ పాసిబుల్ ప్లాన్‌తో ఐ విల్ బి గైడింగ్ యూ. వెదర్ యూ ఆర్ ఫ్రమ్ సీఎస్, ఈసీ, ఎలక్ట్రికల్, ఆల్ ఆఫ్ దెమ్ వి హావ్ ద గేట్ బ్యాచెస్. డీఏ ఇంకా మేము స్టార్ట్ చేయలేదు. సీఎస్‌కి, ఈఈకి, ఈసీకి అయితే వి హావ్ ద బ్యాచెస్ రన్నింగ్. ఓకే. సీ యూ ఆల్ గైస్. ఆల్ ది వెరీ బెస్ట్. సో నోటిఫికేషన్ ఐ మీన్ బ్రౌచర్ వచ్చింది, ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఎగ్జామ్ డేట్ ఎవ్రీథింగ్ మీకు ముందే ఉంది. సో లైక్ మీరు ఎగ్జామ్‌కి రెడీగా అండి. అంటే ఇంకా డిలే చేయొద్దు ఫర్దర్‌గా. ఎవ్రీథింగ్ ఈస్ క్లియర్. జస్ట్ యూ టేక్ దిస్ యాస్ ఎ పాయింట్ ఆఫ్ ఆర్ సోర్స్ ఆఫ్ మోటివేషన్ టు వర్క్ మోర్ హార్డర్. దట్స్ ఇట్. ఓకే. ఎవ్రీ టైమ్ ఇప్పుడు ఆగస్ట్‌లో నోటిఫికేషన్ రిలీజ్ అయ్యాక అప్లికేషన్ ఫిల్ చేసాక ఇంకా కష్టపడతాం. దాన్ని ప్రతిదీ నెగెటివ్‌గా తీసుకోకండి. ఎగ్జామ్ వచ్చేస్తుందా? అప్పుడే వచ్చేస్తుందా? ఇంకా చదవలేదా అనుకోకండి. మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది పాజిటివ్‌గా తీసుకొని ఇంకా బాగా చదవాలని అనుకోండి. ఓకే. ఇప్పటివరకు ఏం జరిగినా వదిలేయండి. ఇప్పటి నుంచి అయినా సరే స్టే కన్సిస్టెంట్, ప్రిపేర్ వెల్, యూ విల్ బి ఏబుల్ టు డూ ఇట్. Okay. Thank you. All the best.